అందరికీ ఇవాళ ఒక మంచి డ్రామాతోటి మీ ముందుకొచ్చాను. ఈ డ్రామా చాలా కామెడీగా అయితే ఉంటుంది. అలాగే ఈ డ్రామా నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్ అలాగే హైప్ అన్న ఆప్షన్ ఇవ్వండి. ప్లీజ్ యాడ్స్ మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే నాకు చాలా మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరో అయితే నడుచుకుంటూ వస్తాడా, ఇంకప్పుడే తన వైఫ్ ఇచ్చిన డైవర్స్ పేపర్స్ అయితే కనిపిస్తాయి. ఇంకప్పుడే తన వైఫ్ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి ఉంటుందా, కానీ మళ్ళీ తను రిటర్న్ వస్తుంది. ఎందుకంటే తను కామిక్ వరల్డ్లోకి వచ్చింది కాబట్టి హీరోతోటి విడాకులు తీసుకోవాలని తనకైతే ఒక టాస్క్ ఇచ్చుంటారా, ఇంకా దానికోసమే వచ్చి ఉంటుంది. ఇంకా అందుకోసమని చాలా అగ్లీగా రెడీ అయ్యి ఏదేమైనా హీరో ఇలా నన్ను చూస్తే విడాకులు ఇచ్చేస్తాడు అనేసి చాలా హ్యాపీగా వస్తుందా. హీరో అయితే అక్కడే కూర్చుని ఇంకా తను ఇచ్చిన పేపర్స్ చూస్తుంటే వీడే నా రిచ్ అండ్ హ్యాండ్సమ్ అయిన హస్బెండ్ అనగానే హీరో హీరోయిన్ గా చూడగానే వావ్ తిని ఎంత బాగుంది అనుకోగానే ఆ మాటలు విన్న హీరోయిన్ నేను అగ్లీగానే రెడీ అయ్యొచ్చానుగా, వీడికి ఏమైనా కళ్ళు పోయినాయి అనగానే నేను ఏదేమైనా నీకు విడాకులు ఇవ్వను అనగానే ఇంకప్పుడే మన హీరోయిన్ ఒక ఇమాజిన్లోకి వెళ్తుంది. అక్కడ ఈ హీరో తోటి ఇలా అంటుంది, ఒరే నేను ఇంత అగ్లీగా ఉన్నాను కదరా, నన్ను పెట్టుకుని ఏం చేసుకుంటావురా, ప్లీజ్ రా నాకు విడాకులు ఇవ్వరా, నువ్వు విడాకులు ఇస్తేనే ఈ ప్రపంచం నుంచి నేను బయటకు వెళ్ళగలను, నాకు విడాకులు ఇవ్వాలి అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుందా. ఇంకా అదంతా చూసిన హీరో కాసి ప్లీజ్ హస్బెండ్ నాకు విడాకులు ఇవ్వా అనుకుంటూ నా వేలు తిప్పుకుంటూ వస్తుందా. అది చూడగానే వీడికైతే వీడి గతం గుర్తొస్తుంది. ఇంకా వీడు చదువుకునే సమయంలో ఒక అమ్మాయి అయితే వీడిని సేవ్ చేస్తుంటుందా, తను కూడా సేమ్ ఇలాగే వేలు తిప్పుకుంటూ హీరోతో అయితే మాట్లాడుతూ ఉండేది. తను చాలా స్నేహంగా హీరోతోటి ఉండేదా. ఇంకా అందుకే హీరోకి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ హీరోయిన్ కూడా అలాగే చేసేటప్పటికి తనే తిను అనేసి వీడైతే మెంటల్గా ఫిక్స్ అయిపోతాడా. ఇంకా తను అలా ఏళ్ళు తిప్పుకుంటూ వచ్చేటప్పటికి నీకు ఏదేమైనా విడాకులు ఇవ్వటం జరగదు అనేసి తన మనసులో అనుకోగానే ఆ మనసులో మాటలు హీరోయిన్కి వినపడతాయా. ఆ మాటలు వినగానే తిను షాక్ అవుతుందా. మరలా హీరో ఇంకోటి ఏదో అనుకోగానే ఏంటి హీరో మనసులో మాటలు నాకు వినపడుతున్నాయా అని తనైతే షాక్ అవుతుందన్నమాట. ఎలా నాకు ఇలా వినపడుతుంది అంటే ఇది నాకు ఈ కామిక్ బుక్లోకి వచ్చాక స్పెషల్ పవర్స్ వచ్చినాయి అనేసి హీరోని వెళ్ళి గట్టిగా అయితే హక్ చేసుకుంటుందా. ఇంకప్పుడే మళ్ళీ హీరో అయితే ఇమాజిన్లోకి వెళ్తాడా. ఇంకా హీరోని హక్ చేసుకుంటాం చూసిన వీడైతే నా వైఫ్ నన్ను హక్ చేసుకుంది, నా వైఫ్కి నేనంటే చాలా ఇష్టం అనేసి వీడు ఇలా ఫన్నీగా అయితే డాన్స్ చేస్తూ ఉంటాడా. ఐ లవ్ మై వైఫ్ అనేసి గట్టిగా అరుస్తుంటే అది చూసిన హీరోయిన్ చాలా షాక్ అవుతుంది. అంటే ఇక్కడ వీళ్ళు మనసులో అనుకున్నా లేదా ఏదైనా ఊహించుకున్నా మన హీరోయిన్కి అయితే వినపడిపోతాయి కనపడిపోతాయి అనమాట. ఇంకప్పుడే వీడు అంటాడు నిన్ను హక్ చేసుకోవాలంటే నాకు వీలు అవ్వట్లేదు అనగానే అది విన్నా మన హీరోయిన్ గట్టిగా అయితే తోసేస్తుందా. నువ్వు నన్నేం హక్ చేసుకో అక్కర్లేదు అంటుందా. ఇంకా ఆ మాటలు విన్న హీరో అయితే ఎందుకు ఇంతలోనే తనకి నేనేం చేశానని కోపం వచ్చింది అనేసి వాడెళ్ళి ఒక సోఫాలో అయితే కూర్చుంటాడా. మన హీరోయిన్ అంటుంది నువ్వు చాలా మంచివాడు కదా, నాకు విడాకులు ఇచ్చేవా ప్లీజ్ అనేసి అని అనగానే ఎట్టి పరిస్థితుల్లో నీకు విడాకులు ఇవ్వను అనేసి వాడు ఒక చిన్న పప్పీలాగా మారి మన హీరోయిన్ క్యూట్గా బతులాడుకుంటున్నట్టుగా అయితే అడుగుతూ ఉంటున్నాడు అనమాట. అది విన్న హీరోయిన్ వీడు పైకి ఇలా కనిపిస్తున్నా ఏంటి లోపల ఇంత దారుణంగా ఊహించుకుంటున్నాడు, ఇదిగో ఇక్కడే విడాకుల పేపర్ ఉన్నాయిగా ప్లీజ్ నాకు సాయం చేసేవా అనగానే హీరో అయితే కోపంగా చూస్తాడా. అంతే హీరో కోపంగా చూడగానే అక్కడ ఊరుములు మెరుపులు అయితే వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అది చూసిన హీరోయిన్ అయితే కంగారు పడుతూ ఉంటుందా. ఈడు మాత్రం మనుషులు ఎలా ఊహించుకుంటాడు తెలుసా, నేను నీకు విడాకులు ఇవ్వను, నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను అనేసి ఇలా ఊహించుకుంటూ ఉంటాడా. బాప్రే పైకేమో ఇంత స్టబన్గా ఇంత సీరియస్గా ఉండే వీడు లోపల ఇంత ఫన్నీగా ఊహించుకుంటున్నాడా అనేసి తనైతే షాక్ అవుతుందనమాట. ఇంకా ఆ తర్వాత వీడైతే దీని కోసం రకరకాల ఫుడ్లు అయితే వండించి తనకైతే సర్వ్ చేపిస్తూ ఉంటాడా. అది చూసిన దీనైతే షాక్ అవుతుంది. అదేంటి నవల ప్రకారం అయితే వీడు నాకు ఫుడ్ కూడా పెట్టకుండా టార్చర్ చేయాలి కదా, మరి వీడేంటి నాకు చక్కగా ఫుడ్ పెడుతున్నాడు అనేసి ఊహించుకుంటా ఉంటే హీరోయిన్కి ఫుడ్ నచ్చలేదేమో, రేపు నా చేతులతోనే నేను వండి హీరోయిన్కి పెట్టాలి అనేసి వీడు మనసులో అనుకుంటాడా. అది విన్న హీరోయిన్ ఒకేసారి నీళ్ళైతే బయటకు ఉమ్మేస్తుందన్నమాట. ఏంటి దీనికి ఫుడ్ అంతలా నచ్చలేదా, అయితే రేపు పొద్దునే వండే అని అనుకోగానే ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ అయితే ఏంటి కొంపతీసి స్టోరీ లైన్ అయితే ఏం మారిపోలేదు కదా, నేను సైడ్ క్యారెక్టర్ని కదా, నాకెందుకు వీడి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనేసి మనసులో అనుకోగానే ఇంకా హీరోయిన్ కాస్త అలాగే చూస్తూ ఉంటాడా. ఇంకా అది చూసిన హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. ఎందుకంటే వాడు ఎలా ఇమాజిన్ చేసుకుంటున్నాడంటే ఒక యాప్రాన్ కట్టుకుని హీరోయిన్ కోసం రకరకాల వంటలు వండి నీకోసమే డార్లింగ్ ఇంత రుచికరమైన వంటలు నీకోసమే వండాను, నువ్వు తిని ఎలా ఉన్నాయో నాకు చెప్పాలి అనేసి హీరో అన్నట్టుగా అది తిను చూసుకుంటూ హీరోకి ఏమైనా పిచ్చి పట్టిందా, నేను ఒక సైడ్ క్యారెక్టర్ని కదా, నాకెందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, నన్ను ఎందుకు ఇంతలా కేర్గా చూసుకుంటున్నారు, అసలు హీరోయిన్ రాగానే నన్ను వదిలేయాలి కదా, మరి ఈడెందుకు నన్ను ఇంత కేర్ చేస్తున్నాడు అనేసి తనైతే షాక్ అవుతూ ఉంటుందా. ఏంటి ఈ ఫుడ్ నీకు నచ్చట్లేదా అనేసి పైకి సీరియస్గా అంటాడా, కానీ మనసులో మాత్రం నా వైఫ్కి ఫుడ్ నచ్చలేదు, తను సరిగ్గా తినట్లేదు, చిక్కిపోతుందేమో, అందం పోతుంది
అవుతుందేమో అనేసి ఇలా ఊహించుకుంటూ ఉంటాడా. అదంతా చూసిన హీరోయిన్కి చాలా అంటే చాలా ఎంబారెస్గా అనిపిస్తూ ఉంటుంది. ఏంట్రా బాబు వీడు ఇలా చేస్తున్నాడు, ఈడు అసలు విలనేనా, విలన్ ఇలా ఎక్కడైనా ఉంటాడా అనేసి మన హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. ఇక నవల ప్రపంచంలో ఒక టాస్క్ అయితే సిస్టమ్ దీనికైతే ఇస్తుంది. ఆ టాస్క్ కనుక కంప్లీట్ చేయకపోతే తినైతే మాయమైపోతుంది అని చెప్పగానే, దేవుడా ఏదేమైనా ఆ టాస్క్ని నేను కంప్లీట్ చేయాలనేసి మన హీరోయిన్ అయితే దండాలు పెట్టుకుంటా ఉంటుంది. ఇంకప్పుడే హీరో ఇంటికైతే హీరోయిన్ వెళ్ళాలనేసి ఇంకా హీరో అయితే తన కోసం ఒక డ్రెస్ కొంటాడా. ఇంకా డ్రెస్ వేసుకుని వస్తుంటే అది చూసిన పని మనిషి, సార్ మీ టేస్టే టేస్ట్, ఈ డ్రెస్లో మేడం సూపర్ ఉన్నారు అనగానే మన హీరో వెనక్కి తిరిగి చూస్తాడా. అప్పుడే మన హీరోయిన్ ఆ డ్రెస్లో చాలా స్టైల్గా అందంగా రెడీ అయితే వస్తుంది. నేను తినే అని అనుకున్న గెస్టింగ్ కరెక్టే, తిను నా హీరోయినే, తిన్నెప్పటికీ వదలను అనేసి వీడైతే మనసులో అనుకుంటుంటాడా. ఆ మాటలు విన్న హీరోయిన్ చాలా హ్యాపీగా హీరో ముందుకొచ్చి ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది అనగానే ఇంకప్పుడే హీరో అయితే వేసుకున్న కోట్ తీసి హీరోయిన్కి కప్పుతాడు. ఇంత ఎక్స్పోజింగ్ డ్రెస్ నిన్నెవరు వేసుకోమన్నారు అనగానే ఇది ఎక్స్పోజింగా, ఒకసారి కళ్ళు తెరిచి చూసుకుంటున్నావా అనగానే హా చూస్తున్నాను అనేసి కోపంగా తన చుట్టూ ఒక ట్రెడ్ కడుతూ నా వైఫ్ నాదే, నా వైఫ్ ఎవరూ చూడకూడదు, ఎవరూ తీసుకోకూడదు, నా వైఫ్కు నాకే సొంతం అనేసి తన చుట్టూ ఒక ట్రెడ్ కడుతూ బిగిస్తున్నట్టుగా అయితే ఊహించుకుంటాడా. అది చూసిన హీరోయిన్ నువ్వు మరీ చైల్డిస్ట్ గా ఆలోచిస్తున్నావని నీకు అనిపించట్లేదా అనేసి హీరో చేయి పట్టుకుని నడుద్దాం అనుకుంటున్నా. హీరోయిన్ అలా చేయి పట్టుకోగానే అంతే మళ్ళా వీడు ఊహల్లోకి అయితే వెళ్ళిపోతాడు. నా వైఫ్ కి నేనంటే ఎంత లవ్, ఎంత కేరో అనేసి ముద్దులు పెడుతున్నట్టుగా ఊహించుకుంటాడు. అదంతా చూసిన మన హీరోయిన్ చిచ్చి వీడి చేయి పట్టుకుంటేనే ఇంత దారుణంగా ఆలోచిస్తున్నాడు, బాప్రే నువ్వు నాకు దూరంగా ఉండు అనేసి మన హీరోయిన్ ముందు వెళ్ళిపోతుందా. ఇంతలోనే నా వైఫ్ కి ఏమైపోయింది అనేసి వీడైతే అనుకుంటూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ నానింటికి వస్తారా. సరే అయితే ఇక్కడ నేను చెప్పినట్టు నువ్వు చేసావు అంటే మంచిది అనేసి హీరోకి ముందుగానే బయట చెప్పి తనైతే లోపలికి వస్తుందా. ఇంకా ఇవాళ ఈ ఆట మొత్తం నాది, ఇందులో హీరోయిన్ నేనే అనేసి తను అనుకుంటూ ఉంటుందా. ఇంకప్పుడే హీరో నా స్టెప్ మామ్ అయితే వెళ్తూ ఉంటాడు. నా హస్బెండ్ నేను ఆడిచ్చినట్టు ఆడతారు అనేసి వాళ్ళని ఒక పేరుగా అయితే చూపిస్తాడా. హీరో ఆస్తంతా నాది అనేసి వీడిని అయితే చూపిస్తారు. ఈ డ్రామా ప్రకారం వీడు హీరో, మన హీరో గారు విలన్ అనమాట. ఇంకా ఈ నవల ప్రకారం కాకపోతే మన హీరోయిన్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు హీరోని విలన్గా, విలన్ని హీరోగా మార్చాలన్నమాట. ఇంకా అందుకోసమని తనకి టాస్క్ ఇచ్చుంటారా. ఇంకా హీరో కనిపించగానే తను అనుకుంటుంది అమ్మయ్య హీరో కనిపించేసాడు కాబట్టి హీరోని విలన్ చేస్తా, విలన్ని హీరో చేస్తాను అనగానే అప్పుడే అక్కడికి డోరామాన్ వస్తుందా. ఇంకా డోరామాన్ చెప్తుంది అంతేకాదు మీ అత్తగారికి మీ మామగారికి నువ్వే బుద్ధి చెప్పాలి అనగానే ఇంకప్పుడే అత్తగారు అంటుంది నీ కొడుకు అసలు మేనసే లేదు, రాగానే అమ్మ నాన్నకి విషెస్ చెప్పాలని కూడా లేదు అనగానే ఏంటి నీకు విషెస్ కావాలా, ఎలా ఉంటాయి విషెస్ చెప్తాను అనగానే ఆ మాటలు విన్న హీరో అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడా. ఇంకా చైర్లో అయితే హీరోయిన్ కూర్చుంటుందా. నా హస్బెండ్కి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తున్నాడా, నా హస్బెండ్ మీకు రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇంటికి పెద్ద వారసుడే, అయినా సరే నా హస్బెండ్ రాకుండానే ఈ పార్టీని స్టార్ట్ చేసేస్తున్నారు అనగానే చూసారా ఎంత ధైర్యం ఉంటే ఎలా మాట్లాడుతుంది అనగానే అవును నువ్వు మా అమ్మతో ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే ఇంకా అప్పుడే ఆ మాటలన్నీ విన్న హీరో అయితే ముసుముసు నవ్వులు నవ్వుకుంటారు. ఇంకా హీరో అయితే ఒక ఇమాజిన్ చేసుకుంటా ఉంటాడు హీరోని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అనేసి. ఇంకా హీరోయిన్ని చూడగానే మనోడు ముసుముసులు నవ్వుతూ ఉంటే ఇంకా ఆ ఊహలన్నీ చూస్తున్న మన హీరోయిన్ క్రింజ్గా వాడికి అయితే చూస్తూ ఉంటుందా. వాడైతే నా వైఫ్ బెస్ట్ అంటా ఉంటే అదంతా చూసిన హీరోయిన్కి అయితే తల్ల నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకప్పుడే వాళ్ళ నాన్న వాడు ప్లేట్లోకి ఫుడ్ అయితే సర్వ్ చేస్తాడా. అది చూసిన వాడు ఆ ఫుడ్ని తీసి పక్కకైతే పడేస్తాడు. మీ నాన్న సర్వ్ చేసే ఫుడ్ని ఎలా పక్క పడేస్తావు అనగానే అప్పుడే హీరోయిన్ అంటుంది మీ ఆవిడ గారు చాలా ప్రేమగా మా ఆయనకి పడని ఫుడ్ని ఆవిడ చేతులతోనే వండారు తెలుసా అనేసి అనగానే ఆ మాటలన్నీ విన్న హీరో అయితే నవ్వుతూ ఉంటాడు. ఇంకా వైన్ అయితే తాగుతూ ఇంకా హీరోయిన్ గురించి ఊహించుకుంటూ ఉంటాను. నా వైఫ్కి నేనంటే ఎంత కేరో, ఎంత లవ్వో, ఎంత స్వీటో అనేసి అనుకుంటా ఉంటే ఏంటి హీరోకి పడదు అనగానే అవును హీరోకి అల్లం పడదు అనగానే అయ్యో సారీ హస్బెండ్ నేను ఆ విషయాన్ని మర్చిపోయి అన్ని డిషెస్లో అల్లం వేసేసి వండేశాను అనగానే ఓహో మర్చిపోయి వేసేసావా, కావాలని ఆయనకి పడని ఫుడ్లు వండి ఆయన్ని చంపేయాలనుకుంటున్నారు కదా, ఇదంతా ఎందుకు అనగానే అదంతా విన్న మామగారికి చాలా కోపం వస్తుందా. మీ అత్తగారిని డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నీకు నీ హస్బెండ్కి పనిష్మెంట్ ఇస్తాననేసి హీరో CEO పొజిషన్ని వదులుకోవాలని చెప్తాడా. ఇంకా మాటలు వినగానే ఇదైతే ఫుల్ ఖుషి అయిపోతుంది అనమాట అత్తగారు. ఏంటి
చిన్న మాటకి సీఈఓ పొజిషన్ వదులుకోవాలా, అది నీ చిన్న కొడుక్కి ఇస్తావా? ఈ బొప్పుగాడికి అసలు ఏమైనా టాలెంట్ ఉందా? నా హస్బెండ్ కాబట్టి ఆ బిజినెస్ని అలా చేస్తున్నాడు అనగానే, ఇదిగో అమ్మాయి నీ మరిది గురించి అలా ఎలా మాట్లాడతావు అనగానే, అవును నా కొడుకు గురించి అలా ఎలా మాట్లాడతావు? ఈ హస్బెండ్ నాకేదేమైనా నా కొడుకు ఆ సీఈఓ పొజిషన్ కావాలి అనేసి అని అనగానే, వాళ్ళ నాన్నకి జస్ట్ గుండెల్లో నొప్పి వస్తున్నట్టు ఉంటుందా? ఏమైంది నాన్న అనేసి మన హీరో అనగానే, ఏంటి ఏమైందా? నీ వల్లే నాకు గుండెల్లో నొప్పి వస్తుంది, నీ వల్లే నేను చనిపోబోతున్నాను అనేసి అంటూ ఉంటాడా. ఇంకా మాటలన్నీ విన్న తినైతే, ఇప్పుడే వేడెక్కుతుంది కాబట్టి ఇప్పుడే ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేసి హీరోతో సైన్ చేపించండి అని చెప్పగానే, ఇంకా హీరో నాన్న కూడా గుడ్డిగా వాళ్ళ అమ్మ చెప్పింది వినేసి ఇంకా హీరో వైపుకి అయితే ఆ పేపర్స్ అయితే తోసి సైన్ చేయమంటే మన హీరోయిన్ అయితే ఒప్పుకోదనమాట. నా ఆస్తిరా అది, అది ఎలా పోగొట్టేస్తావు? నువ్వు ఆస్తిగా ఉంటేనే కదా నేను ఎంజాయ్ చేయగలుగుతాను, వద్దు సైన్ చేయొద్దు అనేసి అనుకుంటా ఉంటుందా. ఇంకా మన హీరో మాత్రం ఏం అవసరం లేదు, ఈ ఆస్తి లేకపోయినా సరే నేను నిన్ను చాలా ప్రేమగా చూసుకోగలను అనేసి దాని మీద సైన్ చేస్తూ ఉంటే, ఆలోచించుకో ఒకసారి సైన్ చేసావంటే నీ చేతుల్లో ఏమీ ఉండదు అనేసి వాళ్ళ నాన్న అంటూ ఉన్నా వీడైతే సైన్ చేసేస్తాడా. అది చూసిన ఈ తమ్ముడు అయితే ఫుల్ ఖుషి అవుతాడు. మన హీరోయిన్ అయితే బాధగా వద్దు అనేసి అయితే అడుస్తూ ఉంటుంది. ఇంకప్పుడే ఆ పేపర్స్ని అయితే తీసుకుని చింపేసి గాల్లోకి ఎగరేస్తుందా. అది చూసిన ఈ స్టెప్ మామ్కి అయితే హార్ట్ బ్రేక్ అవుతుంది. ఈ తమ్ముడు కూడా అయ్యో నా ఆస్తి అంతా చేజారిపోయింది అనేసి బాధపడుతూ ఉంటే స్టెప్ మామ కూడా బాధపడుతూ ఉంటుంది. ఎప్పటికీ ఈ ఆస్తి నాదే, హీరో నుంచి ఈ ఆస్తిని ఎవరిని తీసుకోనివ్వను అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుందా. ఏం చేస్తున్నా అమ్మాయి అనేసి వాళ్ళ మామగారు అయితే గట్టిగా అరుస్తూ ఉంటారనమాట. ఇంటి డిన్నర్ కని పిలిచి పడని వంటలు పెట్టి నా హస్బెండ్ని చిన్న మాట అనిపించి నా హస్బెండ్ దగ్గర నుంచి ఆస్తంతా లాక్కోవాలనుకుంటున్నారా, ఇది ఎప్పటికీ జరగదు అనేసి తన చేతిలో ఉన్న వైన్ బాటిల్ మొత్తం ఆ ఫుడ్ మీద పడేసి అక్కడ ఆ గ్లాస్ పగలగొట్టి, హస్బెండ్ నువ్వు ఎవరు ఎంత బుల్లింగ్ చేసినా అసలు ఎవరికి దడవకు, నీ వెనకాల నేనున్నాను అనగానే, ఏంటి ఇదంతా, ఏంటి సెన్స్, నువ్వు అసలు మామగారికి అత్తగారికి రెస్పెక్ట్ ఇస్తున్నావా అనగానే, మీరు నా హస్బెండ్కి రెస్పెక్ట్ ఇస్తున్నాడా? పెద్ద కొడుక్కి ఆస్తంతా తీసేసి చిన్న కొడుక్కి ఎలా అవ్వాలనుకుంటున్నారు అనేసి అలా మామగారి మొహం మీద వైన్ అయితే కొడుతుందా. అది చూసిన ఈ స్టెప్ మమ్మ అయితే బాధపడుతూ ఉంటుందా. అప్పుడే స్టెప్ మమ్మని అయితే లాగిపెట్టి పీక్గానే, నువ్వు ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని కొడతావు అనేసి ఈ హీరో క్యారెక్టర్ అయితే వెళ్తూ ఉంటుందా. వాడినైతే కొట్టగొని చోట కొట్టేసి పడేస్తుంది అనమాట. ఇంకెవరైనా ఇంకోసారి నా హస్బెండ్ జోలికి వచ్చారంటే బొక్కలు బొక్కలు ఎరగొట్టి మూల గుజ్జబెడతా ఏమనుకున్నారు అనేసి మాస్ వార్నింగ్ ఇస్తుందా. ఇంకప్పుడే మరలా మన హీరో గారు ఇమాజిన్లోకి వెళ్ళిపోతారు. నా వైఫ్ చాలా క్యూట్ తెలుసా, నా కోసం ఏమైనా చేస్తుంది తెలుసా అనేసి ఊహించుకుంటా ఉంటే అదంతా చూసిన హీరోయిన్ తల్ల పట్టుకుని కూర్చుంటుంది. వరే నువ్వు మాటి మాటికి ఊహల్లోకి వెళ్ళకి రాంటే తల్లెప్పి వస్తుంది అనగానే, అప్పుడే డోరామాన్ వస్తుందా, నీకు ఇచ్చిన టాస్క్ నువ్వు కంప్లీట్ చేయలేదు అందుకే నువ్వు ఇప్పుడు చనిపోబోతున్నావు అనగానే, ఆ మాటలు విన్న హీరోయిన్ అయితే కళ్ళు తిరిగి పడబోతుంటే అప్పుడే హీరో వచ్చి కాపాడతాడా. ఇంకప్పుడే యాక్సిడెంట్గా తన చేతి మీద ఉన్న పుట్టుమచ్చని ఈ బ్రదర్ అయితే చూసేస్తాడా. చూడగానే ఇంకంతే, నువ్వే నా ఐడల్, నువ్వే నన్ను కాపాడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించే, మన ఇద్దరం కలిపి పెళ్లి చేసుకుందాం అనేసి హీరోయిన్ చేపట్టుకోగానే అదంతా చూసిన హీరోకి అయితే చాలా కోపం వస్తుందా. తను నా వైఫ్ అనగానే, లేదు తిను నా ఐడల్ అనేసి ఈ ఇద్దరు అన్నదమ్ములు మన హీరోయిన్ అయితే లాగుతూ ఉంటారా. అది చూసిన తనైతే షాక్ అవుతుంది. ఒరే ఇక్కసేపుల్లో నేను చచ్చిపోతున్నాను రా, అయినా సైడ్ క్యారెక్టర్ అయినా నా చుట్టూ మీరెందుకురా తిరుగుతున్నారు అనగానే అదంతా చూసిన వెళ్ళడానికి చాలా కోపం వస్తుంది. ఆ పని ఒక అమ్మాయి కోసం ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటారా, మీ ఇద్దరు ముందు అర్జెంటుగా బయటికి పోండి అనగానే అది చూసిన హీరో అయితే మన హీరోయిన్ చేయబట్టుకుని లాక్కెళ్ళిపోతుంటే మన హీరోయిన్ అయితే, నేను ఇప్పుడు చచ్చిపోబోతున్నాను, నేను బతకాలి అనేసి తనైతే ఊహించుకుంటా ఉంటుందా. ఇంకా మన హీరో అయితే బరబరా లాక్కెళ్తుంటే మన హీరోయిన్ అయితే నేను రాను అనేసి అంటూ ఉంటుందా. అయినా సరే మనోడైతే వినిపించుకోకుండా బయటకైతే లాక్కొస్తాడా. ఇంకప్పుడే పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వస్తూ ఉంటే ఇంకా మన హీరోయిన్ మీద మెరుపు పడుతుంది కాబట్టి హీరో దగ్గర ఉంటే వాడికి ఏమైనా ప్రమాదం అని దూరం జరిపితే ఇంకా వాడైతే వచ్చి ఆ మెరుపుకైతే అడ్డు నుంచి ఉంటాడా. మెరుపు పడగానే మన హీరోయిన్ అయితే షాక్ అవుతుందా. ఇంకప్పుడే వాడైతే హార్ట్ సింబల్ పెట్టి ఐ లవ్ యూ వైఫీ అనేసి కింద పడిపోయి చనిపోతాడనమాట. అది చూసిన హీరోయిన్ కి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు కనుక హీరో కనుక బతకలేదే అనుకో, ఈ నవల ప్రపంచం మొత్తం నాశనం చేసేస్తాననేసి డోరామాన్కి ఒక వార్నింగ్ అయితే ఇస్తుందా. అది చూసిన డోరామాన్ గజగజా వణికిపోయి హీరోని అయితే బతికిచ్చేస్తుంది. ఇంకప్పుడే అక్కడికి హీరో క్యారెక్టర్ అయితే వస్తుందా. ఏంటి హీరో చచ్చిపోయాడా, అయితే నువ్వు రా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనగానే వాడిని పట్టుకుని పిచ్చ కొడుతూ ఉంటే, ఐడల్ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నన్ను ఎందుకు కొడుతున్నావు అని. కానీ ఏంట్రా పెళ్లి చేసుకుంటే మాడిపోయిన దెబ్బ రొట్టె మొహమాడా, నీకు నేను
ఐడల్ నువ్వు అలా అంటే నా హార్ట్ బ్రేక్ అవుతుందండి. బ్రేకు లేదు, గ్రోయికు లేదు. నువ్వు గనక ఇక్కడి నుంచి పరిగెత్తలేదే అనుకో, నీ బుక్కలు మొత్తం ఇరగ్గొట్టి పొయ్యిలో పెడతా చూసుకో బిడ్డ అనేసి అని అంటున్నా. ఇంకా తనంత స్వీట్ వార్నింగ్ ఇచ్చినప్పటికి ఆడికి ఉంటాడా పరుగో పరుగు. ఇంకప్పుడే డోరేమాన్ వస్తుందా, నువ్వు హీరోని లవ్ చేయాలి కానీ హీరోని తోడమేస్తున్నావు, హీరోకి మానేసి విలన్కి దగ్గర అవుతున్నావు అనగానే ఇంకప్పుడే హీరో గారు పైకి లెగుస్తారా. ఇంకా లెగ్గానే మన హీరోయిన్ ప్రేమగా వచ్చి నీకు అంతా బాగానే ఉంది కదా, అంత బాగానే ఉంది కదా అనేసి మన హీరోయిన్ హీరో మీద చెయ్యేసి మాట్లాడేటప్పటికి హీరో గారు అయితే షాక్ అవుతారనమాట. సరేరా ఇలాగే బయట ఉన్నావు అంటే జలుబు చేసి జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది అనేసి మన హీరోకి చెప్పగానే మన హీరో ముసుముసు నవ్వులు నవ్వుకుంటా ఉంటాడా. సరేనండి లోపలికి వెళ్దాం అనేసి మన హీరోయిన్ లోపలికి వెళ్తా ఉంటే ఆహా నా వైఫ్కి నేనంటే ఎంత ప్రేమో, నా మీద ఎంత కేర్ చూపిస్తుందో అనేసి వీడైతే మురిసిపోతా ఉంటాడా. ఇంకా మన హీరోయిన్ లోపలికి వస్తూ ఈ ఇల్లు నాదే, ఈ ఆస్తులు నావే, మొత్తం అంతా నేను రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తా, నాకు నచ్చినంత ఖర్చు పెడతా, నాకు నచ్చినట్టు ఉంటాననేసి ఊహించుకుంటూ వస్తుంటా. మన హీరో అప్పుడే వెనక్కి తిరగగానే మన హీరోని గుద్దుకుని వెనక్కైతే పడిపోతుందా. ఇంకా మన హీరో గారు అయితే ముద్దు పెడతాం కోసం అయితే దగ్గరికి వస్తా ఉంటే అది చూసిన మన హీరోయిన్ అయితే నిజంగా ముద్దు పెట్టేస్తాడేమో అనేసి అని అనుకోగానే మన హీరోయిన్కి గుర్తొస్తుంది నేను విలన్కి దగ్గరగా అవ్వకూడదు అనేసి అని గుర్తు రాగానే మన హీరో మొహాన్ని ఆవడ దూరం అయితే తోసేస్తుంది. ఏం చేస్తున్నావు, నాకెందుకు ముద్దు పెట్టాలనుకుంటున్నావు అనేసి మన హీరోయిన్ వాడు కాస్త సీరియస్గా చూడకండి, నువ్వు నా వైఫ్వి, నేను నీకు ముద్దు పెట్టకపోతే ఇంకెవరికి ముద్దు పెడతాను అనగానే ఇలాంటివన్నీ ఏమీ కుదరవు, నువ్వు నాకు వీలైనంత దూరంగా ఉండు అనగానే ఎందుకలా అనగానే ఎందుకలానా, మన ఇద్దరం విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం కదా అనేసి మన హీరోయిన్ అనగానే నీకు విడాకులు ఇస్తానని నేనేం చెప్పలేదు కదా అనగానే అదేంటి నువ్వు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్నావు కదా అనేసి అని అనగానే మన హీరోకి అప్పుడే కోపం వస్తుందా. లేదు వైఫీ లేదు, నేను నీకు విడాకులు ఇవ్వను అనేసి వాడైతే చాలా క్రింజీగా చెప్తున్నట్టుగా అయితే ఊహించుకుంటా ఉంటాడా. ఆ ఊహలన్నీ చూస్తున్నా మన హీరోయిన్ షాక్ అవుతుంది. నేను ఏదేమైనా నీతోనే ఉంటా, నువ్వు నాతోనే ఉండాలి, నువ్వు నా దానివి, నేను ఎవరికి నిన్ను దక్కనివ్వను అనేసి వాడైతే చాలా వైల్డ్గా ఇమాజిన్ చేసుకుంటాడా. బాప్రే వీడు ఊహల్లో చాలా దారుణంగా ఉన్నాడు అనేసి మన హీరోయిన్ అయితే అనుకుంటా ఉంటుందా. ఇంకప్పుడు వాడు సైలెంట్గా కూర్చోగానే ఎందుకు అంత సైలెంట్గా ఉన్నావు చెప్పు, నాకు విడాకులు ఇస్తావా లేదంటే నేను ఇవ్వను, నేను నీకు విడాకులు ఇవ్వను, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకు వైఫీ ప్లీజ్, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు నా హార్ట్వి, నా బ్రేక్వి, నువ్వే నా లైఫ్వి అనేసి మన హీరోయిన్ని ముద్దాడుతున్నట్టు ఊహించుకోగానే బాప్రే వీడు ఊహలకి వీడికి ఓ దండంరా బాబు, మాట్లాడితే ఊహల్లోకి వెళ్ళి నన్ను చావగొట్టకరా అనేసి అనుకుంటూ ఉంటే నువ్వు ఏదేమైనా నాకు విడాకులు ఇస్తానన్నావు, విడాకులు ఇవ్వాలి అనగానే వాడు ఇవ్వను అనేసి అనగానే మన హీరోయిన్ అప్పుడే నోరు మూస్తుందా. ఇంకేమీ మాట్లాడుకో, వీలైనంత త్వరగా నువ్వు నాకు విడాకులు ఇవ్వాలి అనేసి మన హీరోయిన్ వెళ్ళిపోగానే అది ఎప్పటికీ జరగదు అనేసి మనోడు అనుకుంటా ఉంటాడా. అప్పుడే వేరే సీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ సీన్లో హీరోని అయితే కట్టేసి ఉంటాడు. ఇంకా హీరో నాన్నకైతే ఫోన్ చేసి నీ కొడుకుని కిడ్నాప్ చేశాను, నాకు డబ్బులు ఇవ్వంటే నా కొడుకుని కిడ్నాప్ చేసినా చంపేసినా కూడా నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అనేసి అనగానే ఇంకా వాడైతే నీ నుంచి నాకు రూపాయి రావట్లేదు కాబట్టి నేను చంపేస్తాను అనేసి ఇంకా వాడిని పొడవబోతా ఉంటాడా. ఇంకప్పుడే హీరోయిన్ అయితే ఒక రాయి అయితే వేసి వాడి గుండె మీద కొట్టగానే ఎవర్రా నా గుండె పగలు కొట్టింది అనేసి వాడు అట్ట వెళ్ళగానే మన హీరోయిన్ అయితే ఇటు వస్తుందా. ఇంకా వాడు మూతికున్న ప్లాస్టర్ని అయితే పీకుతుంది. అప్పుడే వాడు అయితే గట్టిగా అరవబడుతూ ఉంటే నోరు మూయి అరవకు అనేసి ఇంకా వాడుకున్న కట్లన్నీ ఇప్పేసి వాడిని అయితే బయటికి పంపించాలని చూస్తూ ఉంటుందా. ఇంకప్పుడే హీరో అయితే షాక్గా చూస్తూ ఉంటాడు అనమాట. ఇదంతా ఎందుకు చేస్తున్నావు అనగానే ఇదంతా ఎందుకు చేయటం ఏంట్రా, నేను కిడ్నాప్ చేశాను, నేను నీ ఫ్రెండ్ని, నిన్ను నేను కాపాడకపోతే ఎవరు కాపాడుతాడు అనేసి అనగానే ఇంకా అప్పుడే గబగబా కట్లయితే ఇప్పుతూ ఉంటుందా. ఆ రౌడీలు అయితే వెనకాల పడుతూ ఉంటారు. మన హీరోయిన్ అయితే గబగబా వాడిని అయితే బయటికి తోసేస్తుంది. ఇంకా మన హీరోయిన్ పట్టుకుని వాళ్ళైతే కట్టి పడేస్తారు అనమాట. ఇంకా మన హీరోయిన్ మాత్రం గట్టి గట్టిగా అరుస్తూ నన్ను కాపాడండి అంటూ ఉన్నా నువ్వు అనవసరంగా వాడి కోసం మధ్యలో వచ్చావు, నీ ప్రాణాలను అనవసరంగా పోగొట్టుకుంటున్నావు అనేసి ఇంకా అప్పుడే హీరోయిన్ పొడవబోతూ ఉంటే అప్పుడే హీరో వస్తాడు. నువ్వు తప్పించుకుని మళ్ళీ అనవసరంగా వెనక్కి వచ్చావు అనేసి హీరోని పొడి చేస్తాడా. ఇంకా అదంతా కలగా వచ్చిన మన హీరోయిన్ అయితే షాక్ అయి లెగుస్తుంది అనమాట. అప్పుడే హీరో అయితే పరుగున వస్తాడు. ఏమైంది అనగానే లేదు నాకు ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది, నువ్వు బాగానే ఉన్నావు కదా అనేసి మన హీరోయిన్ చాలా కంగారుగా ప్రేమగా అయితే వాడిని అడగగానే నేను బాగున్నాను, నీకు ఒకవేళ గతం గుర్తొచ్చిందా అనేసి మన హీరో మనసులో అనుకోగానే అప్పుడే మన హీరోయిన్ అదేమీ లేదు అనేసి ఇంకా తనకైతే ఒక ఫోన్ వస్తుందా. ఫోన్ రాగానే మన హీరోయిన్ అయితే చాలా షాక్ అవుతుందా. ఇంకా సరే నేను వస్తాను అనేసి మన హీరోయిన్ ఫోన్ పెట్టగానే ఇంకప్పుడే తన ఇంటికైతే వస్తుంది. అంటే ఈ నవలా ప్రపంచంలో వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి అయితే వస్తుందా. ఇంకా మన హీరోయిన్ రాగానే వాళ్ళు ఎంతో ప్రేమగా బాగున్నావు అమ్మా, ఎలా ఉన్నావు, చిక్కిపోయావు, సన్నగా అయిపోయావు, సరిగ్గా తినట్లేదా అనేసి చాలా ప్రేమగా మాట్లాడేటప్పటికి మన హీరోయిన్ లిటర్లీ కరిగిపోతుంది. ఎందుకంటే తను రియల్ వరల్డ్లో వచ్చేటప్పటికి వాళ్ళ పేరెంట్స్ తన్ని అసలు కేర్గానే చూడరు, కానీ వీళ్ళు ఇంత కేర్గా చూసేటప్పుడు తను మురిసిపోతూ ఉంటుందా. ఇంకప్పుడే వాళ్ళ నానమ్మ అయితే
వస్తుందనమాట. ఎంత ధైర్యం ఉంటే మరలా నువ్వు ఇక్కడికి వస్తావు, నా మాట కాదని హీరోని పెళ్లి చేసుకున్నావు కదా, నీ చెల్లెలు చేసుకోవాల్సిన భర్తని నువ్వెలా చేసుకుంటావు అనేసి ఆ బామ్మ అయితే తిడుతూ ఉంటుందా. ఈ మాడిపోయిన మొహానికి నా హీరో కావాల్సి వచ్చాడా దీనికి అనేసి మనసులో తిట్టుకుంటా ఉంటుందా. అప్పుడే బామ్మ అంటూ ఉంటుంది, నా మాట కాదన్న వాళ్ళు నా ఇంట్లోకి రాకూడదు అనగానే ఇంకప్పుడే మన హీరోయిన్కి అయితే లైట్గా మొత్తం అంతా గుర్తొస్తూ ఉంటుంది. ఈ బామ్మ మన హీరోయిన్ని చాలా బుల్లింగ్ చేసేది అనేసి, చిన్నప్పటి నుంచి తన్ని చాలా టార్చర్ చేసేది అనేసి తనకైతే కొద్దిగా గుర్తొస్తూ ఉంటుందా. అదంతా గుర్తు రాగానే మన హీరోయిన్ చాలా టఫ్ కదా, ఇంకంతే ఈ బామ్మ పని పట్టాలని అనుకుంటూ ఉంటుందా. ఏరా నీ కూతుర్ని రానివ్వద్దని చెప్పానుగా, ఎందుకు రానిచ్చావు అనేసి వాళ్ళ నాన్ని అమ్మని తిడుతూ ఉంటుందా. ఏ పమ్మ, ఇది నాకు ఇల్లు, నాకు హక్కు ఉంది, రావద్దు అంటానికి నువ్వెవరు అనగానే నేనెవరా, నేను కష్టపడి నిర్మించినది ఈ ఇల్లు, ఈ ఆస్తి మొత్తం నాది, నా స్వంత కష్టార్జితం, నీకెలా ఇందులో రైట్ లేదు అనేసి ఇంకప్పుడే మన హీరోయిన్ని కొట్టాలని కర్రెత్తుతుందా. ఇంకప్పుడే మన హీరోయిన్ ఆ కర్రని అయితే పట్టుకుని బామ్మనైతే తోసేయగానే, ఓహో ఇప్పుడు నన్ను తోసింది కాబట్టి నేను కింద పడిపోయి నాకు దెబ్బలు తగిలినట్టుగా దీన్ని శాశ్వతంగా ఇంటికి రాకుండా చేయాలి అనేసి ప్లాన్ చేస్తూ ఉంటుందా. మన హీరోయిన్కి మనసులో మాటలు వినపడిపోతాయి కదా, ఇంకా తనకంటే ముందుగానే మన హీరోయిన్ కింద పడిపోయినట్టుగా అయితే యాక్ట్ చేస్తుందనమాట. బామ్మ నన్ను కింద పడేసింది, నాకు దెబ్బ తగిలింది, నాకు చాలా నొప్పి వస్తుంది అనగానే ఇంకా అది చూసిన బామ్మ అయితే షాక్ అవుతుంది. అది చూసిన ఇవి పేరెంట్స్కి కూడా చాలా కోపం వస్తుందా. ఏ ఆపు నీ నాటకాలు, అది నా ప్లాన్, నువ్వెలా కొట్టేస్తావు అనేసి బామ్మ అయితే అంటూ ఉంటుందా. ఆపమ్మ, చిన్నపిల్లలాగా చిన్నపిల్లతోటి ఏంటి నువ్వు, అసలు ఎందుకు ఇలా అంతా చేస్తున్నావు అనగానే నీకు దెబ్బ బాగా తగిలిందమ్మా అనేసి అనగానే అప్పుడే మా అమ్మ ఫ్లాష్ బ్యాక్ని అయితే చూపిస్తారు. మా అమ్మ అయితే హీరోయిన్ని చంపేయాలనేసి తన కోసం పాయిజన్ సూప్ చేస్తుందనమాట. ఇంకా ఆ సూప్ అయితే వర్క్ కాలేదనేసి ఇంకా అన్నంలో పురుగుల మందు కలిపేసి పెట్టాలనుకుంటే ఇంకా అప్పుడే బామ్మ కాలు తగిలి అయితే అది మొత్తం అందరూ తినే ఆహారంలో పడిపోతుందా. అదంతా తిన్న వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో అయితే జాయిన్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ చాలా మంది అయితే చనిపోతూ ఉంటారనమాట. అది చూసిన బామ్మ ఇదంతా నీ వల్లే అనేసి మన హీరోయిన్ మీద బ్లేమ్ వేస్తూ ఉంటుందన్నమాట. నీ వల్లే నా కుటుంబం మొత్తం పాడైపోయింది, నీ వల్లే నా కుటుంబం మొత్తం పోయింది అనేసి మన హీరోయిన్ మీద లేనిపోని బ్లేమ్స్ వేస్తూ ఉంటే అదంతా చూసిన వీళ్ళ నాన్నకైతే చాలా కోపం వస్తుందా. నా కూతురు వల్ల ఏం కాదు, నీ అత్యాస వల్ల అందరూ చనిపోయారు, నువ్వే కావాలని తినే ఆహారంలో విషం కలిపావు, అలాగే దానికి చావలేదనేసి ఇంకా కోడిలకి విషం పెట్టేసి కోడిల్ని చంపేసి ఆ కోడిలతో వంట చేసి అందరినీ చంపేసి అందరి దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుని ఆ డబ్బులతోటి నువ్వు ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించావు. ఏదో కష్టపడిపోయి సంపాదించానంటున్నావు కానీ అందరినీ చంపేసి సంపాదించావు. నీ గురించి ఎవరికి తెలీదు, నువ్వు ఎక్కడ చేయి పెడతావో అక్కడ నాశనం, మట్టి శని, నువ్వు ఆ నవగ్రహాన్ని శనిగ్రహాన్ని అనేసి అలా అమ్మని తిడతా ఉంటే ఓసే బామ్మ నీ వెనకాల ఇంత హిస్టరీ ఉందా, నా తప్పంతా నా వైపుతో సౌగదే అనగానే అలా సంపాదించాను కాబట్టి ఇన్ని డబ్బులు పోగేయగలిగాను, ఈ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంత జల్సా చేయగలుగుతున్నావు అనగానే ఏంటి ఇది కూడా ఒక సంపాదనేనా అనేసి మన హీరోయిన్ అంటా ఉంటుందా. నా కూతుర్ని కనుక అన్నావే అనుకో ఇదంతా తీసుకెళ్ళి పోలీసులకి చెప్తాను, నిన్ను తీసుకెళ్ళి లోపల పడేస్తాను అనగానే ఆ మాటలు విన్న బామ్మ అయితే కంగారు పడుతూ ఉంటుందా. ఆ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది మా నాన్న అనవసరంగా లేట్ చేశారు అనగానే ఇవన్నీ చెప్పి నన్ను బెదిరించలేరు అనేసి అనగానే అప్పుడే హీరోయిన్ చెల్లెలైతే బామ్మ ఎందుకు కంగారు పడుతున్నారు అనగానే చూసావా ఎంత ప్రేమగా నాతో మాట్లాడుతుందో, నా ఆస్తి తింటున్నారు, నాతో ఉంటున్నారు, కానీ నేనంటే మీకు ప్రేమ లేదు అనేసి అనగానే ఇంక ఈ చెల్లెలైతే హీరోయిన్ దగ్గరికి వస్తుందా. అక్క ఎందుకక్క మా మీద నీకు అంత కోపం, మేము నీ మంచికే చెప్పాం, హీరో మంచివాడు కాదు, నువ్వు పెళ్లి చేసుకుంటే కష్టపడతావు అనేసి చెప్పాను అనగానే అవునా అనేసి మన హీరోయిన్ షేక్ హ్యాండ్ ఇవ్వటం కోసం ఎదురు చెప్తుందా. అప్పుడే తను చెయ్యగానే వెనక్కి లాక్కుని నీకెవరే షేక్ హ్యాండ్ ఇచ్చేది, అసలు నీకు నాకు ఒక్క నిమిషం పడదు అనగానే ఇదైతే వెళ్ళి బామ్మ దగ్గరికి బామ్మ నేను అక్కతో ప్రేమగా ఉండాలి అన్న అక్క నన్ను ఎలా తిడుతుందో చూసావా అనేసి అనగానే నీకు ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను, మొత్తం అంతా దీనికి వేస్తాను అనగానే నీ ఆస్తి అక్కర్లా నువ్వు అక్కర్లేదు, ఈ ఆస్తి అంట పెద్ద ఆస్తి అనేసి మన హీరోయిన్ అనుకుంటా ఉంటుందా. ఆహా ముసలిది అంతే అంది కానీ ఎంత మంచి మాట అందో అనేసి మన ఈ చెల్లెలైతే ఖుషి అవుతూ ఉంటుందా. ఇంకప్పుడే ఇలా గోల వదిలేయమ్మా, ఇలా రా, హీరో నేను బాగానే చూసుకుంటున్నాడా, హీరో నువ్వు బాగానే ఉంటున్నారు కదా, మీ ఇద్దరి మధ్యన అంతా బాగానే ఉంది కదా అనేసి వాళ్ళ అమ్మ అయితే అడుగుతూ ఉంటుందా. మన హీరోయిన్ కూడా అంతా బాగానే ఉందమ్మా, హీరో నన్ను బాగానే చూసుకుంటున్నాడు అనేసి మన హీరోయిన్ కూడా అంటుందా. ఆ మాటలన్నీ విన్నా ఈ బామ్మకైతే ఫీజులు కట్టనమాట, హీరోతో నువ్వు ఎలా బాగా ఉంటావు, హీరో నీ చెల్లెలికి కావాల్సిన భర్త, వాడితోటి నువ్వు శుభ్రంగా ఉంటానంటే నేను అసలు ఒప్పుకోను, నువ్వు హీరోకి విడాకులు ఇచ్చేసి హీరోకి దూరం అయిపోవాలంతే అనేసి అని అంటూ ఉంటుందా ఈ బామ్మ. ఆ మాటలన్నీ విన్న హీరోయిన్కి చాలా కోపం వస్తుందా. నీ పని ఇలా కాదే, నువ్వు చేసిన అక్రమాలు అరాచకాలు, నువ్వు ఈ డబ్బులు ఎలా సంపాదించావు అదంతా పోలీసులకి చెప్తాను, అప్పుడు నిన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు, అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు అనేసి
తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ అయితే తీసి ఇంకా పోలీసులకి ఫోన్ చేయాలనుకుంటుందా. అదంతా చూసిన ఈ బామ్మకైతే కర్రతోటి కొట్టాలని హీరోయిన్ని ట్రై చేయగానే అప్పుడే హీరో వచ్చి ఆ కర్రనైతే పట్టుకుని బామ్మకైతే మాస్ వార్నింగ్ ఇస్తాడనమాట. నా వైఫ్ మీద కర్ర ఎత్తిన నిన్ను బతకనిస్తాను అనుకున్నావా, చంపేస్తాను అనేసి. వైఫ్ నీకేమీ కాలేదు కదా, నన్ను క్షమించవా, నీ దగ్గరికి నేను ఆలస్యంగా వచ్చాను, నన్ను క్షమించు అమ్మ అమ్మ అనేసి వాడైతే హీరోయిన్కి ముద్దులు పెడుతూ సారీ అడుగుతున్నట్టుగా అయితే ఊహించుకుంటా ఉంటాడా. అదంతా విన్న మన హీరోయిన్కి చాలా చిక్కాగా అనిపిస్తుంది. వీడికి ఇది తప్ప ఇంకా వేరే ఆలోచనే రాదా అనేసి మన హీరోయిన్ చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుందా. వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉండటం చూసిన ఈ చెల్లెలకైతే మంటలు మంటలు పుడతా ఉంటాయి అనమాట. అదంతా గమనించిన హీరోయిన్కి అయితే దీనికి ఎందుకు అంత ఉక్రోసం, నా మొగుడుతో నేను హ్యాపీగా ఉంటాను కానీ మీ ఇద్దరు ఎలా కలిసి ఉంటారో నేను చూస్తా, మీ ఇద్దరి మధ్యన పొల్లలు పెట్టి ఎడదీస్తా, నా మనవరాలకి ఇచ్చే నిన్ను పెళ్లి చేస్తాను అనుకోగానే ఆ మాటలన్నీ వింటున్నా వీళ్ళ పేరెంట్స్కి అయితే చాలా కోపం వస్తుంది. కానీ తల్లి కాబట్టి ఏమీ చేయలేరు కదా. సరే ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకు, నువ్వు ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేయాలంటే చేయనగానే ఇదిగో చేసావంటే ఇగో చూసుకో, మీ అమ్మ నాన్న పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారవుతుంది అనేసి ఈ బామ్మ వార్నింగ్ ఇస్తుందా. నా అమ్మ నాన్న మొహం చూసుకునే నిన్ను వదిలేస్తున్నాను అనగానే ఇంకా వాళ్ళు కూడా సరేనమ్మా ప్లీజ్ ఇంక వదిలేసే, బామ్మ గురించి తెలిసిందే కదా అనేసి అనగానే ఇంకా మన హీరోయిన్ కూడా వదిలేస్తుందా. ఇంకప్పుడే ఈ చెల్లెలు ఏదేమైనా హీరోయిన్కి దగ్గరగా వెళ్ళాలి, హీరోని సెడ్యూస్ చేసి ఎలాగైనా హీరోని దక్కించుకోవాలని ఆలోచిస్తూ ఉంటే వీళ్ళందరూ కలిపి డిన్నర్ టేబుల్ కాడ కూర్చుంటారా. ఇంకప్పుడే డిన్నర్ టేబుల్ కాడ అయితే ఈ హీరోయిన్ చెల్లెలు అయితే అంటూ ఉంటుందన్నమాట, నేను అక్క దగ్గరికి వెళ్ళి జాబ్ చేస్తాను, అక్కతో ఉంటాను, అక్కతో ఉండి బిజినెస్ నేర్చుకుంటాను అనగానే ఆ మాటలన్నీ విన్న హీరోయిన్కి అయితే చాలా నవ్వు వస్తుందన్నమాట. ఏంటి నువ్వు నా దగ్గర ఉండి బిజినెస్ నేర్చుకుంటావా అనగానే అనేసి నవ్వుతూ ఉంటుందా. ఇంకప్పుడే హీరో ప్రేమగా హీరోయిన్కి సర్వ్ చేస్తూ ఉంటే ఇదంతా చూసిన ఈ చెల్లెలకైతే కాళ్ళుప్పు మండిపోతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంక ఇదైతే ఏదేమైనా హీరోని సెడ్యూస్ చేయాలనేసి ఇంకా హీరోయిన్ దగ్గర ఏదేమైనా జాబ్ తెచ్చుకోవాలని ఇంకా హీరోకి అయితే డ్రింక్ ఆఫర్ చేస్తుందా. ఇంకా అదంతా చూసిన హీరో అయితే అసలు ఏం రెస్పాన్స్ ఇవ్వడు అనమాట. నా చిన్న కూతురు ఎంత మంచిదో, వాళ్ళ బావగారిని ఎంత బాగా చూసుకుంటుందో అనుకోగానే ఆ మనసులో మాటలు వినగానే ఇదైతే నవ్వుతూ ఉంటుంది. నాకు డ్రింక్ అలవాట్లేదు, అయినా నా వైఫ్కి నచ్చదు నేను డ్రింక్ చేస్తే అనగానే ఆహా నా అల్లుడు ఎంత మంచివాడో, తన వైఫ్కి నచ్చట్లేదని డ్రింక్ కూడా మానేశాడు అనేసి ఇంకా మన హీరోయిన్కి ప్రేమగా అయితే ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటే అదంతా చూసిన వాళ్ళ అమ్మ అయితే మురిసిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు నాకు ఇలా సర్వ్ చేశారా అనగానే ఇప్పుడు సర్వ్ చేయమంటావా అనేసి వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ అయితే ఫుల్ ఫ్లటింగ్ చేసుకుంటూ ఉంటే అదంతా చూసిన హీరోయిన్లు అయితే నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంట్రా బాబు నా జీవితం, నేను వీళ్ళిద్దరి మధ్యన ఇలా ఇరుక్కుపోయానంటే, అయినా అదే కదా మెయిన్ హీరోయిన్, దాని పక్కకి హీరోని పంపించకుండా నా చుట్టూ ఎందుకు తిప్పుతున్నావు, నేను సైడ్ క్యారెక్టర్ లాగే ఉంచండి అనేసి మన హీరోయిన్ అయితే ఊహించుకుంటా ఉంటుందా. అయినా నేను కదా ఈ డ్రామాలో మెయిన్ హీరోయిన్, కానీ ఈ సైడ్ క్యారెక్టర్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనగానే నాకు అదే డౌట్ కొడుతుంది అనేసి మన హీరోయిన్ కూడా ఇమాజిన్ చేసుకుంటా ఉంటుందా. అదంతా చూసిన హీరో అయితే షాక్ అవుతాడు. నువ్వే మెయిన్ క్యారెక్టర్వి, అదే సైడ్ క్యారెక్టర్, నాకు నువ్వే హీరోయిన్వి అనేసి అనుకోగానే లేదు మీరు అలా అనకండి అక్క, నేను ఏదేమైనా నీ దగ్గరికి వచ్చి జాబ్ నేర్చుకోవాలనుకున్నా, నాకు ఒక అవకాశం ఇవ్వా, నేనంటే నీకు ఎందుకు అక్క అంత నచ్చదు, నీకు గురించి నేను మంచిగానే ఆలోచిస్తున్నాను అనగానే అమ్మా నువ్వెందుకమ్మా ఇంత హార్ట్లెస్గా ఉన్నావు అనేసి వాళ్ళ పేరెంట్స్ అయితే మన హీరోయిన్ని అంటూ ఉంటారా. ఇంకా మన హీరోయిన్ ఈ జన్మలో ఏదేమైనా నా పేరెంట్స్ ప్రేమని నేను కోల్పోవాలనుకోవట్లేదు, నా రియల్ వరల్డ్లో నాకు పేరెంట్స్ ప్రేమే కరువైంది, కానీ ఈ వరల్డ్లో నాకు వీళ్ళ ప్రేమ దొరికింది, వీళ్ళ ప్రేమ కోసం నేను ఏమైనా చేస్తాను అనేసి ఇంకప్పుడే తను తినే దగ్గర నుంచి లేచి వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళి నువ్వు నా దగ్గరే జాబ్ చేయొచ్చు, నీకు అన్నీ నేను నేర్పుతాను అనగానే నా కూతురు చాలా బంగారం అనేసి వాళ్ళ పేరెంట్స్ మెచ్చుకుంటా ఉంటే అదంతా చూసిన హీరో అయితే షాక్ అవుతాడు. అదేంటి తను ఎలా నీ దగ్గరికి రానిస్తావు అనేసి మన హీరో అనగానే పర్లేదండి నేను చూసుకుంటాను, తనకి అన్నీ నేను దగ్గరుండి నేర్పుతాను అనగానే అదంతా చూసిన హీరోకి అయితే చాలా కోపం వస్తుంది. ఎందుకంటే హీరోయిన్ అలా తీసుకురావటం నచ్చదనమాట. ఏరా నేను తీసుకొస్తానంటే నీకెందుకు రా మధ్యలో అంత నొప్పిగా ఉంది అనేసి మన హీరోయిన్ వాడు తిడుతున్నట్టుగా ఊహించుకుంటా ఉంటుందా. ఆ ఊహలన్నీ విన్న హీరోను ఈ చెల్లెలు అయితే తెగ షాక్ అయి నవ్వుకుంటా ఉంటారనమాట. ఇంకప్పుడే మన హీరోయిన్ కూడా వీళ్ళకి కూడా నేను ఊహించుకున్నదంతా తెలుస్తుంది అని తెలియగానే తను కూడా కొంచెం నర్వస్గా అవుతూ ఉంటుందా. సరే నువ్వు ఇక మీద నుంచి నన్ను బావగారు అని పిలవటం మానేసి బాస్ అని పిలవటం అలవాటు చేసుకో అనగానే అదేంట్రా ఫ్లర్ట్ చేయమని ఈ అమ్మాయిని నీ దగ్గరికి పంపుతా ఉంటే నువ్వు బాస్ అనమంటావు, అంటే నీకు ఈ అమ్మాయి నచ్చట్లేదా, అసలు అమ్మాయిలే నీకు నచ్చదా, నువ్వేమైనా తేరా క్యారెక్టరా అనేసి మన హీరోయిన్ ఇలా ఊహించుకుంటా ఉంటుందా. అది విన్న హీరో షాక్ అనమాట. ఈ చెల్లెలైతే ముసుముసు నవ్వులు నవ్వుకుంటా ఉంటుంది. హీరో గురించి హీరోయిన్ ఇలా
ఆలోచించుకుంటుంటే ఆ హీరోకి ఆ విషయాలు తెలుస్తాయి కదా. ఇంకా మన హీరో కూడా షాక్ అయ్యి ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడా. ఇంకా హీరో ఇంటికి రాగానే ఈ పనమ్మ అయితే ఉంటుంది. ఎందుకమ్మా మీ చెల్లిని తీసుకొచ్చారు, మీ చెల్లెలు మీ హీరోని ట్రాప్ చేస్తుందని మీకు అనిపించట్లేదా, నీ జీవితం నాశనం అవుతుందని నీకు భయం లేదా అనేసి తనైతే తినికి చెప్తూ ఉంటుందా. ఏం పర్వాలేదా అయ్యమ్మ, వాళ్ళిద్దరు ఏం చేసుకున్నా కూడా నాకేం పరక్కు పడదు, వాళ్ళిద్దరూ దగ్గర అవ్వాలనే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చాను. వాళ్ళిద్దరిని ఏదేమైనా కలుపుతాను, ఈ ఆస్తినంతా నేను కొట్టేస్తాను, హాయిగా ఈ నవలా ప్రపంచంలో హాయిగా ఉంటాను అనగానే ఇంకప్పుడే హీరో అయితే వస్తాడనమాట. అదేంటి నువ్వు నీ బెడ్రూమ్లో పడుకోలేదా అనగానే నీ చెల్లెలది నా పక్క బెడ్రూమే, ఒకవేళ పొరపాటున నైట్ తను నా దగ్గరికి వచ్చేస్తే అనగానే వస్తే రాని ఏమవుతుంది అనగానే ఏమవుతుందా, అసలు నేను అలా ఒప్పుకోను అనగానే అయితే నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అనగానే వైఫీ నేను నీతో పాటే పడుకుంటాను, నేను నీతో పాటేగా ఉండాల్సింది, మన ఇద్దరికి పెళ్ళైంది కాబట్టి మన ఇద్దరం క్లోజ్ అవ్వాలి, దగ్గర అవ్వాలి, రొమాన్స్ చేసుకోవాలి, రొమాన్స్ తోటి మామూలుగా ఉండకూడదు, నువ్వు నా మీద కాలు వేయాలి చేతులు వేయాలి అనేసి ఇలా ఊహించుకుంటా ఉంటాడా. అదంతా చూసిన హీరోయిన్కి అస్సలు నచ్చదనమాట. ఏంటి నేను నీ మీద కాలు చేతులు వేస్తే నచ్చదు, కానీ నువ్వు నా మీద కాలు చేతులు వేసి నన్ను చుట్టుకొని పడుకోవాలి, అదే కదా నా కోరిక, అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను అనేసి మన హీరో ఇలా ఊహించుకుంటా ఉంటే అదంతా ఊహలు విన్నా మన హీరోయిన్ అయితే ఫుల్ సిగ్గుతోటి చచ్చిపోతూ ఉంటుంది. ఇంకా మధ్యలో పిల్లో పెట్టి పిల్లో దాటి కనుక వచ్చావంటే నీ అంతు తేలుస్తాను అనగానే మనోడు కూడా అటు తిరిగి పడుకుంటాడా. మన హీరోయిన్ ఎప్పుడు పిల్లో తీసి వచ్చి మన హీరోయిన్ కప్పలాగా కరుసుకుని పడుకుందో మన హీరోయిన్కే తెలీదు. పొద్దున్నే లేసేటప్పటికి హీరోయిన్ చుట్టుకుని అయితే పడుకుని ఉంటుందా. మన హీరో గారు ఆవిడని చూసి మురిసిపోతా ఉంటే ఇంకా పొద్దున్నే ఈ చెల్లెలైతే లేసి హీరోకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి హీరోయిన్ అయితే సెడ్యూస్ చేయాలని చూస్తూ ఉంటుందా. అదంతా చూసిన పని మనిషికి అయితే అస్సలు నచ్చదు. ఇంకా తనైతే దగ్గరికి వెళ్లకుండా ఆపుతా ఉంటే ఇంకా అప్పుడే మన హీరోయిన్ లేసి వస్తుందా. ఏంటో ఈ మేడం ఈ చెల్లెల్నేమో హీరో వైపు తోస్తూ ఉంది, ఇదేమో హీరోని కాజేయాలనుకుంటుంది, అది ఎప్పటికీ నేను ఉండగా జరగనివ్వను అనేసి తనైతే అనుకుంటా ఉంటుందా. పిచ్చిదానా నువ్వు ఎన్ని అనుకున్నా నేను హీరోని ట్రాప్ చేయకుండా ఎవరు ఆపలేరు అనగానే ఏంటి మీ ఇద్దరు అలా చూసుకుంటున్నారు, వెళ్ళి ఎవరు పనులు వాళ్ళు చేసుకోండి అనగానే మేడం ఈ పనులన్నీ నావి, ఈవిడెందుకు నా పనుల్లో చేయబడుతుంది, ఇలా నా పనులన్నీ తీసుకుని నా పోస్ట్కి ఎసరు పెట్టాలనుకుంటుందా అనేసి ఈ చెల్లెల్ని అయితే అంటూ ఉంటుందా. నేనెందుకు నీ పోస్ట్కి ఎసరు పెడతాను, నేను నా అక్క కోసం నా బావ కోసం వంట చేస్తున్నాను అనేసి అని అనగానే దానికోసం పని వాళ్ళు ఉన్నారు, నువ్వేమీ అంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు, అయినా నా కోసం నా వైఫ్ ఫుడ్ ప్రిపేర్ చేయాలి కానీ నువ్వు ప్రిపేర్ చేయటం ఏంటి అనగానే ఆ మాటలు విన్న హీరోయిన్ అయితే షాక్ అవుతుందా. మన హీరో గారు ఏమో ఆ చెల్లెలు కాస్త చాలా సీరియస్గా చూస్తుంటే ఆ చెల్లెలు అయితే గసగసా వణికిపోతా ఉంటుంది. నా భార్య స్థానంలోకి నువ్వు రావాలనుకుంటున్నావు కాబట్టి నిన్ను ఈ భూమి మీదే లేకుండా చేస్తాను, అప్పుడే కదా నా భార్యకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనేసి మనోడు మనసులో అనుకుంటాడా. ఇంకా అదంతా విన్న హీరోయిన్ అయితే మురిసిపోతా ఉంటుంది. నా హస్బెండ్కి నేనైతే ఎంత లవ్వో అనేసి మన హీరోయిన్ మురిసిపోతా ఉంటుందా. ఇంకా మాటలన్నీ వింటున్న మన హీరో గారు కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఈ పని మనిషి అంటా ఉంటుంది, పనులన్నీ చేసి నా పోస్ట్ నువ్వు కాజేయాలనుకుంటున్నావా అనేసి చెల్లెల్ని అనగానే ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ అయితే నవ్వుకుంటా ఉంటుందా. ఇంకా హీరోయిన్ అలా నవ్వుకుంటాం చూసిన హీరో అయితే మురిసిపోతా ఉంటాడనమాట. ఇలా చెల్లెలేమో అలా హీరోగా అలా సొల్లు గరుచుకుంటా చూస్తూ ఉంటాయి. కానీ మన హీరో గారేమో నా వైఫ్కి ఇప్పుడు ఒక రొమాంటిక్ కిస్ ఇస్తే ఎంత బాగుంటుందో అనేసి మనోడు ఊహించుకుంటా ఉంటాడా. ఎవరో హల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరో మన స్టోరీకి తగినట్టుగా లేరే అనేసి మన హీరోయిన్ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే మన హీరోయిన్ అయితే అలా నడుచుకుంటూ వస్తుంది. ఏంటక్క అంత డల్గా ఉన్నారు అనగానే ఏమీ లేదు, నువ్వు హీరో కోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేసినా హీరో సరిగ్గా తినలేదు కదా, అందుకోసమనే హీరో కోసం మంచిగా వంట చేసుకుని వెళ్ళు అనేసి తినైతే ఒక ఐడియా ఇస్తుందా. అదంతా విన్న తినైతే వంట చేసుకుని హీరో కోసం అయితే ఆఫీస్కి వెళ్తుందా. ఇంకా ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా తినే హీరో భార్య ఏమో అనుకుని ఇంకా తిన్నైతే అందరూ గ్రీట్ చేస్తూ ఉంటారా. ఇంకప్పుడే అక్కడికి ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే వస్తాడు. మేడం మీరు హీరో కోసం ఫుడ్ తీసుకొచ్చారంటే మీరే హీరో వైఫ్, మేడం సార్ పైన ఉన్నారు వెళ్ళండి అనేసి మేడం ఎంత గ్రేటో, ఇంత రిచ్ వైఫ్ అయినా సరే హీరో కోసం వంట చేసుకుని వచ్చింది అనగానే బావగారు మీకోసం నేను వంట చేసి తీసుకొచ్చాను అనగానే నువ్వేంటి ఇక్కడ పొద్దున్న చేసిన ఘనకార్యం చాలదా మళ్ళీ ఇక్కడికి వచ్చావు, నా వైఫ్కి కనుక తెలిసిందే అనుకో నిన్ను నన్ను ఉతికి ఆరేస్తాను, నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే ఇంకా హీరో ఒళ్ళో పడాలనుకుని తనైతే కింద పడుతుందా. మన హీరో ఇలా తప్పుకోగానే తనైతే కింద పడుతుంది. కింద పడగానే ఇంకా అంతే తన నడ్డు అయితే ఇరుగుతుంది అనమాట. ఇంకా అలా పైకి కుంటుకుంటూ పైకి లేస్తుందా. బావగారు మీకోసమే స్పెషల్గా ఉండొచ్చానంటే నాకేమీ అవసరం లేదు, నువ్వు ఇక్కడి నుంచి ఫుడ్ తీసుకుని వెళ్ళిపో, అయినా నీకు చెప్పాను కదా నన్ను బావగారు అని పిలవద్దని, నువ్వు ఇక్కడ నన్ను ప్రెసిడెంట్ అని పిలవాలి అని. కానీ అదంతా విన్న తిను మీరు నేను రిలేషన్లో ఉన్నాం కదా, మిమ్మల్ని ఎందుకు నేను అలా పిలవాలి అనేసి ఇంకా వాడి చైర్ మీద కూర్చుని ఒక ఫోటో అయితే తీస్తుందా. ఇంకా ఆ ఫోటో తీసి ఇంకా హీరోయిన్కి అయితే పంపిస్తుందా. మన హీరోయిన్ మాత్రం ఇక్కడ సోఫాలో కూర్చుని ఏమీ తెలియని సొద్దపూసలాగా అరటిపండు తింటూ చూసుకుంటా ఉంటుందా టీవీ. ఇంకా
అప్పుడైతే ఇద్దరు తీసుకున్న ఫోటో అయితే చూస్తుందా, ఆహా ఇది కదా నాకు కావాల్సింది, ఈ వంక పెట్టుకుని హీరో దగ్గర విడాకులు తీసుకుంటా, ఈ ఆస్తిలో సగం కొట్టేస్తా, హాయిగా నా లైఫ్ని సాగిస్తా అనేసి మన హీరోయిన్ గాల్లో తేలిపోతూ ఉంటే ఇంకప్పుడే మన హీరోయిన్ అయితే ఆఫీస్కి జెట్ స్పీడ్లో వచ్చేస్తుందా. ఇంకా మన హీరోయిన్ లోపలికి వెళ్ళి ఇంకా హీరోతోటి ఈ ఫోటో గురించి గొడవ పెట్టుకుని విడాకులు తీసేసుకోవాలని అనుకుంటా ఉంటుందా. ఇంకప్పుడే ఈ సెక్యూరిటీ గార్డ్ అయితే వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు అనగానే, నేను మీ ప్రెసిడెంట్ వైఫ్ని అనగానే వీడు ఫస్ట్ అయితే అనేసి వెళ్ళిపోతాడా. అయితే నేనే ప్రెసిడెంట్, అయితే నువ్వు నా కోసమే వచ్చావా, నువ్వు నా భార్యవా అనేసి మన హీరో ఎంత మిస్బిహేవ్ చేస్తుంటే అదంతా విన్న తినకైతే షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు అనగానే, మా మేడం ఇప్పుడు లోపల ఉన్నారు, నువ్వెవరో తెలియని ఒక అమ్మాయి వచ్చి మా సార్కి వైఫ్ని అంటే నేను ఒప్పుకుంటాను అనేసి అనగానే, ఇంకా నేనే నిజమైన వైఫ్ని అనగానే ఇంకా అప్పుడే ఈ హీరోయిన్ చెల్లెలకైతే ఫోన్ చేసి రమ్మంటాడా. ఇంకా చెల్లెలు వచ్చేలోపుగా దీంతోటైతే గొడవ పడతా ఉంటే, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, ఈ నిజం తెలిసాక నువ్వు చాలా రీగ్రెట్ ఫీల్ అవుతావు అనగానే అప్పుడే హీరోయిన్ చెల్లెలు వస్తుందా. ఏంటి మేడం తను ఇలా మాట్లాడుతుంది అనగానే, తను నా నాని, తనకి కొంచెం పిచ్చి, అయినా పాపం పనిలో నుంచి తీయకుండా అలాగే ఉంచుకున్నాను, అలాగే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందంటే, మేడం మీరెంత కైండ్ హార్టెడ్ మేడం, మీరెంత మంచివారు మేడం అనగానే, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వే కాక చెప్పావు హీరోకి ఫుడ్ మనీ ఇచ్చేసి అన్నాడు మనం ఇంటికి వెళ్ళిపోదాం అనగానే, నేను అస్సలు వెళ్ళను, అయినా మీ ఇద్దరు ఏం చేస్తున్నారు, నా కళ్ళు కప్పి ఏం చేస్తున్నారో నాకు తెలియదు అనగానే, ఎంత ధైర్యం ఉంటే మేడం తోటి అలా మాట్లాడతావా అనేసి ఆ సెక్యూరిటీ గార్డ్ హీరోయిన్ తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ నానికి ఎంత సిగ్గులేదో చూడు, ఏకంగా హీరో వైఫ్ననే చెప్పుకుంటా ఉంది, కానీ మేడం ఎంత మంచివారో, పోనీలే పాపమని ఆ నానిని వదిలేస్తున్నారు అనగానే ఆ మాటలన్నీ విన్నా తినకైతే షాక్ అవుతుంది. బాపురే ఇప్పుడు నిజం బయటపడ్డదంటే అంతే సంగతులు, తను ఏదేమైనా బయటికి తీసుకెళ్లాలని చూస్తూ ఉంటే ఇంకప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడా, ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి అని అనగానే, సార్ ఎవరో పిచ్చిది వచ్చింది అనేసి అని అనగానే ఆ మాటలన్నీ విన్న హీరోకి అయితే కోపం వస్తుందా. ఈ సెక్యూరిటీ గార్డ్ని అయితే లాగి పెట్టి ఒక తంతని హీరోయిన్ దగ్గరికి వచ్చి, వైఫీ ఇక్కడ ఎందుకు నుంచున్నావు, రా రూమ్లోకి వెళ్దాం అనగానే, ఏంటి ఈవిడైనా నిజమైన మేడం, కానీ తిను మీ భార్య అని చెప్పింది కదా అనేసి అని అనగానే, లేదు తను జస్ట్ మా వైఫ్కి సిస్టర్ మాత్రమే అనేసి అని అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తిన్నే తప్పు అనేసి తిడతా ఉంటారా. అయినా వీడిని పట్టుకుని బయటికి ఈడ్చిపడేయండి అనగానే వాడంటాడు, ఒరే నేను మీకు బాసుని రా, నన్ను వదిలేయండి అనేసి వాడైతే ఆ సెక్యూరిటీ గార్డులను అంటున్నా వాళ్ళైతే వినిపించుకోకుండా వీడిని లాగి పడేస్తారా. అయినా ఇప్పుడు దాకా పాపం తన్నే మనం తప్పుగా అనుకుని తన్నే తిట్టాం కదా అనగానే, వైఫీ నీ కోసం నేను ఎంత ఎదురు చూసానో తెలుసా, దాంతో ఫుడ్ పంపించి ఇక్కడ ఇదంతా చేస్తున్నావా అనేసి మన ఓడైతే ఊహించుకుంటా ఉంటాడా. ఒరే ఊహలు తగ్గించరా బాబు, నీ ఊహలతో నేను చచ్చిపోతున్నాను అనేసి మన హీరోయిన్ అనుకుంటుందా. నాకు విడాకులు కావాలనగానే, విడాకులు దేనికి అనగానే అప్పుడే ఫోన్లో ఉన్న ఫోటోని అయితే చూపిస్తుందా. ఇంకా వీడైతే జరిగిన విషయాన్ని అయితే చెప్తూ ఉంటాడనమాట. తను ఫోటో తీసింది కానీ ఆ ఫోటోనైతే డిలీట్ చేయమని హీరో అయితే చెప్తాడా. ఇంకా తనైతే డిలీట్ చేయకుండా ఉంచుతుందా. అది చూసిన హీరో అయితే నమ్మకుండా తన ఫోన్ తీసుకుని అదైతే డిలీట్ చేయాలనుకుంటారా, పొరపాటును డిలీట్ బట్లు షేరింగ్ అయితే కొట్టేస్తాడనమాట. అది చూసిన తినైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది, హీరోనే పంపించాడు కాబట్టి నాకు ఏ బాధ ఉండదు అనుకుంటే కానీ ఇంకా అప్పుడే అదే చెప్తాడు, నేను పొరపాటున షేర్ అయితే చేశాను, డిలీట్ చేయాలనుకున్నా, తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, తన అంటే నాకు అసలు ఇష్టం లేదు, నాకు నువ్వంటేనే ఇష్టం, నేను నిన్నే ప్రేమిస్తున్నాను అనేసి ఇంకా ఆ గొడవను అక్కడ సర్దు మనగేలాగా మనోడైతే క్లారిటీ చేసేస్తాడా. అదంతా చూసిన హీరోయిన్ అయితే చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఇదేంటి వీడి దగ్గర విడాకులు తీసుకోవాలంటే ఆ గొడవను ఎంత సులువుగా సాల్వ్ చేస్తాడు అనగానే, సరే అయితే నీకు ఈ గొడవ గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా, మనం ఆఫీస్లోకి వెళ్ళి కూర్చుందాము అనగానే, అయ్యో ఈ ప్లాన్ కూడా బెడ్స్ కొట్టింది, వీడికి ఎంతలా నేను విడాకులు ఇవ్వాలి అనుకున్నా, నాకు ఎందుకు వీడు విడాకులు ఇవ్వట్లేదు అనేసి మన హీరోయిన్ చాలా ఫ్రస్ట్రేషన్ తోటి, నాకు విడాకులు కావాలి, ఏదేమైనా వీడితో విడాకులు ఇచ్చేలాగా చేస్తాననగానే వీడు కూడా అంటాడు, నాయనా ఏదేమైనా ఈ విడాకులు ఇవ్వను, నువ్వు నా దానివి నన్ను వదిలేసి వెళ్ళలేవు అనేసి వీడు కూడా ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటాడా. ఇదంతా చూసిన ఈ చెల్లెలు అయితే వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది, నేనే ఆటలో అట్టు పండయ్యేలాగున్నాను, అక్క నన్ను క్షమించవా అనగానే, క్షమించాలా, నా హస్బెండ్నే సెడ్యూస్ చేయాలన్నా నిన్ను క్షమించాలా, పోనీలే పాపం జాబ్ ఇద్దామని తీసుకొస్తే నువ్వు నా కాపురంలోనే చిచ్చిపెట్టాలనుకుంటున్నావా అనేసి ఆ చెల్లిని అయితే బయట పంపించేస్తుంది. నువ్వు అయినా ఇలా ఎలా ఉన్నారా, అది చూస్తానికి ఎంత బాగుంది, అది అంతలా టెంప్ట్ చేసినా నువ్వు టెంప్ట్ కాలేదంటే నువ్వేమైనా తేడానా అనేసి ఊహించుకోగానే ఆ మాటలన్నీ విన్న హీరో అయితే షాక్ అవుతాడు. నేను ఎంత తేడానో చూపిస్తున్నాడు అనేసి అనగానే, ఏం చేస్తావో నేను చూస్తాను అనేసి మన హీరోయిన్ అయితే అనుకుంటా ఉంటుందా. సరే అయితే రా లోపలికి వెళ్ళి కూర్చుందాము అనేసి అనగానే, ఇప్పుడు వీడనకాల నేను వెళ్ళాలా అనగానే, ఏంటి నన్ను చూసి నువ్వేమైనా భయపడుతున్నావా అనగానే, ఇంకా వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ వింటున్న ఈ చెల్లెలకైతే చాలా బాధ అనిపిస్తూ ఉంటుందా. ఇంకా తనైతే పక్కకి వెళ్ళిపోతుంది. సరే అయితే నేను చూసి నేను ఎందుకు భయపడతాను, ఉన్నాడు లోపలికి వెళ్ళే కూర్చుని మాట్లాడు
మాట్లాడుకుందాం అనేసి అనగానే వాళ్ళిద్దరూ కలిపి లోపలికి వెళ్తూ ఉంటారా. ఈ చెల్లెలైతే చాలా బాధగా అయితే చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మన హీరో గారు తనైతే లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి తనైతే ఓ పని చేసుకుంటా ఉంటే, ఆహా నా హస్బెండ్కి విడాకులు ఇవ్వాలని నాకు టాస్క్ వచ్చింది కానీ లేదంటే వీడెంత హ్యాండ్సమ్గా ఉన్నాడో అనేసి ఊహించుకుంటా ఉంటుందా. ఇంకప్పుడే మన హీరో గారు దగ్గరికి అయితే వస్తారా. ఏంటి నా గురించి నువ్వు తప్పుగా ఏవో ఆలోచిస్తున్నట్టున్నావు, నాకు ఆఫీస్లో రొమాన్స్ చేసేవాళ్ళంటే అస్సలు నచ్చదు, నా గురించి తప్పుగా ఆలోచించుకనేసి ఎందుకు నా వైఫ్ నా దగ్గరికి రావట్లేదు, నన్ను కిస్ చేయట్లేదు, నన్ను ప్రేమగా చూడట్లేదు అనేసి లైట్ కేసే ఓ కొట్టుకుంటా ఉంటాడా. అప్పుడే వీడికి ఒక ఆలోచన అయితే వస్తుందన్నమాట. ఆ ఆలోచన రాగానే ఇలా అయితే చేస్తాను, అప్పుడు నా వైఫ్ నా దగ్గరికి వచ్చేస్తుంది అనేసి వీడు ఒక ప్లాన్ వేస్తాడు. ఇంకా ప్లాన్ వేయటమే ఆలస్యం హీరోయిన్ ముందు ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ అయితే చేస్తాడు. నాకు ఆఫీస్లో రొమాన్స్ చేసేవాళ్ళంటే అస్సలు నచ్చదు అనేసి మన హీరో అయితే చాలా సీరియస్గా చెప్తాడా. ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ అయితే వీడికి ఆఫీస్లో రొమాన్స్ నచ్చదు కాబట్టి నేను ఇప్పుడు వీడితోటి రొమాన్స్ చేస్తాను, అది నచ్చక వీడు నాకు విడాకులు ఇచ్చేస్తాడు అనగానే ఆహా నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనేసి మనోడు అయితే అనుకుంటా ఉంటాడా. ఇంకా మన హీరోయిన్ అయితే ఊగుకుంటూ తూలుకుంటూ ఇంకా మన హీరో వైపు అయితే వచ్చేస్తుందా. హస్బెండ్ నువ్వు ఇవాళ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావో తెలుసా, ఈ డ్రెస్లో ఎంత క్యూట్ అండ్ హ్యాండ్సమ్గా ఉన్నావుగా అనేసి అంటూ ఉంటుందా. ఏంటి ఏం చేస్తున్నా, నాకు ఆఫీస్లో రొమాన్స్ చేసేవాళ్ళంటే అసలు నచ్చదు అనేసి మన హీరో అయితే సీరియస్గా తన చేతిలో ఉన్న టైన్ అయితే లాగేస్తాడా. అది చూసిన హీరోయిన్ అయితే డిసప్పాయింట్ అవుతుంది. ఇలాగే చేయి అనేసి మనోడైతే ఊహించుకుంటా ఉంటాడా. ఇంకప్పుడే మన హీరోయిన్ అయితే వాడు కూర్చున్న చైర్ని అయితే తన్ని వాడిగినైతే కిస్ చేయాలంటే ఇంకా మన హీరో కూడా ముందుకైతే వస్తాడా. ఏంటి వీడు కావాలని ఏమైనా చేస్తున్నాడా అనగానే అదంతా చూసిన హీరో నువ్వు నా నుంచి ఇవాళ తప్పించుకోలేవనేసి, నువ్వు నాతో రొమాన్స్ చేయాలనుకున్నావు, నాకు అస్సలు నచ్చట్లేదు అనగానే నీకు నచ్చట్లేదా అయితే నీకు ముద్దు పెట్టేస్తాను ఉండు అనేసి ముద్దు పెడతా ఉంటే మనోడైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడా. మన హీరోయిన్కి ఒక్క క్షణం డౌట్ వస్తుంది. ఇంకా డౌట్ రాగానే ఏం చేస్తున్నావు, మనం ఎక్కడ ఉన్నామో తెలుసా, ఆఫీస్లో రొమాన్స్ ఏంటి, నీకు కొంచెమైనా వద్దుందా అనగానే నీకు నచ్చట్లేదు కదా అనేసి మరలా ముద్దైతే పెడుతుంటుందా. మనోడైతే పిచ్చా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. పైకైతే వద్దంటాడు, లోపలైతే కిస్ చేస్తూ ఉంటాడు. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఆత్రం ఒప్పుకోలేక మనోడైతే కిస్ చేస్తూ ఉంటాడా. అది చూసిన మన హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. అదేంట్రా నీకు ఆఫీస్లో రొమాన్స్ నచ్చదు కదా అంటే, అవును కానీ బయట వాళ్ళు చేస్తే నచ్చదు, కానీ నువ్వు చేస్తే నాకు నచ్చుతుంది అనేసి మన హీరోయిన్ ఎత్తుకుని టేబుల్ మీద కూర్చోబెట్టేస్తాడా. ముందు నువ్వే ముద్దు పెట్టావు, నువ్వే రెచ్చగొట్టావు కాబట్టి దీనికి రెస్పాన్సిబిలిటీ నువ్వే, కాబట్టి ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాలి, నాకు ఫుల్ ఆఫ్ ఫీలింగ్స్ తెప్పించావు కాబట్టి ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసే పూచి కూడా నీదే అనేసి ఇంకేముంది మనోడు మన హీరోయిన్ని పట్టుకుని కిస్ చేస్తాడు. ఇంకా అక్కడే రొమాన్స్ చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్యన రొమాన్స్ కంప్లీట్ అయిపోతుందా. ఇంకా అదంతా చూసిన మన హీరోయిన్ ఇదంతా చీటింగ్, వాడు మనసులో మాటలు నాకు ఎందుకు వినపడలేదు అనగానే మనోడైతే ముసముసు నవ్వులు నవ్వుకుంటా ఉంటాడా. ఇంకా అప్పటికే మేనేజర్ వస్తాడు, మీ ఫాదర్ బర్త్డే నుంచి మీకు ఇన్విటేషన్ వచ్చింది అనగానే అదంతా విన్న హీరోయిన్ అయితే సరే మనం ఆ బర్త్డేకి వెళ్ళాలనగానే వద్దు, ఎందుకు వెళ్ళాలి, వాళ్ళు మనల్ని ఏడిపిస్తారు అనగానే ఏడిపించినా సరే మనం ఆ బర్త్డేకి వెళ్ళాలి అనగానే ఇంకా మన హీరో కూడా యాక్సెప్ట్ చేస్తాడా. ఇంకా తర్వాత సీన్లో ఏముంది, వాళ్ళిద్దరూ కలిపైతే వాళ్ళ నాన్న బర్త్డే కోసం అనేసి వస్తారనమాట. ఇంక ఇక్కడే జరుగుతుంది అసలైన డ్రామా. చూడండి చాలా బాగుంటుంది. ఇంకా మన హీరోయిన్ తన సెఫ్ సిస్టర్ని చూస్తుందా. ఏంటి నువ్వు ఎందుకు నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు అనగానే, ఎందుకు హీరో నువ్వు రొమాన్స్ చేసుకుంటా మధ్యలో నేను చూసి ఆనందించడానికి అనేసి మనసులో అనుకుంటా ఉందా. దీనికైతే చాలా కోపం వచ్చింది, దీన్ని ఇప్పుడు కామ్ డౌన్ చేయాలనేసి నీకు నా హస్బెండ్ కంటే ఒక బెస్ట్ అయిన అబ్బాయిని చూపిస్తాను, నా హస్బెండ్ ఆస్తి అంతా కూడా వాడికే రాబోతుంది, అందుకనే నేను చెప్పినట్టుగా వాడిని చూసి వాడిని సెలెక్ట్ చేసుకున్నావే అనుకో నీకు బోల్డ్ ఆస్తి కలిసి వస్తుంది అనేసి ఇంకా అప్పుడే హీరో తమ్ముడు దగ్గరికి అయితే తీసుకెళ్తా ఉంటుందన్నమాట. ఇంకా అదైతే తీసుకొచ్చి హీరో తమ్ముడికి తిన్ని పరిచయం చేసే లోపే ఇంకా తనైతే పక్కా పెట్టేసి మన హీరోయిన్తో పులిహోర అయితే కలుపుతూ ఉంటాడనమాట. అది చూసిన తనైతే కొంచెం అంబారెస్గా ఫీల్ అవుతూ ఉంటుందా. కానీ హీరో తమ్ముడు మాత్రం ఎవరి గురించి పట్టించుకోకుండా ఫుల్ ఫోకస్ మొత్తం మన హీరోయిన్ మీద పెట్టగానే ఆ చెల్లెలకి అయితే చాలా కోపం వస్తుందా. ఇదేమో నా కోసం అని చెప్తా ఉంది, కానీ వీడేమో మన హీరోయిన్ కాసే చూస్తున్నాడు అనగానే ఇంకప్పుడే మన హీరో గారు తనతో మాట్లాడతాం చూడగానే మనోడికైతే ఫుల్ జెల్సీ వచ్చేస్తుందా. అక్కడికి రాగానే ఇంకా వాళ్ళ తమ్ముడితో అయితే గొడవ పడతా ఉంటాడు, నా వైఫ్తో ఎందుకు మాట్లాడుతున్నావు అనగానే వీళ్ళిద్దరి మధ్యన ట్రయాంగిల్ లవ్ జరుగుతున్నట్టుంది, వీళ్ళిద్దరి మధ్యన నేను ఎందుకు దూరతాం అనగానే ఆ మాటలన్నీ వినుకోగానే ఏంటి ట్రయాంగిల్ లవ్, ఇందులో నా చెల్లెలు ఉండాలి కదా నేనున్నానేంటి అనేసి
అనేసి తనైతే షాక్ అవుతుందా. అప్పుడే అందరికీ వెల్కమ్ అనేసి వాళ్ళ డాడీ అయితే పిలుస్తూ ఉంటాడా. నేను ఇప్పుడు నా ఆస్తి మొత్తం నా చిన్న కొడుకైతే ఇవ్వాలి అనుకుంటున్నా, CEO పదవి కూడా నా చిన్న కొడుక్కి ఇవ్వాలి అనుకుంటున్నాను అనేసి అనౌన్స్మెంట్ చేయగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. అదేంటి హీరోకి మానేసి ఆ స్టెప్ కొడుక్కి ఎలా ఇస్తాడు, హీరోకి చాలా క్యాపబుల్ ఉంది కదా, అది మానేసి స్టెప్ కొడుక్కి ఎలా ఇస్తాడు అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఈ డ్రామాలో ఉన్న మెయిన్ వీడికైతే సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఇంకప్పుడే దీని దగ్గరికి ఓ డోరమాన్ వస్తుందా, ఇంకా వచ్చి నువ్వు ఏదేమైనా ఈ విలన్కే ఈ ఆస్తంతా దక్కాలి అనేసి అనగానే తనైతే అంటూ ఉంటుంది, ఇంకా నా చెల్లెలు కదా ఈ దీంట్లో మెయిన్ క్యారెక్టర్, కానీ నువ్వు ఎందుకు నన్ను మెయిన్ క్యారెక్టర్ చేసావు, టాస్క్లన్నీ నాకెందుకు ఇస్తున్నావు, ఇవన్నీ నాకెందుకు అనేసి తనైతే అంటూ ఉంటుందా. నువ్వు చెప్పింది కనుక చేయలేకపోయావంటే నీ మీద పిడుగుబడి నువ్వు చచ్చిపోతావు అనేసి మళ్ళా చెప్తుందా. ఇంకా అప్పుడే వీడైతే ఇంకా ఈ స్టెప్ తమ్ముడికి అయితే వ్యతిరేకంగా మాట్లాడతాడా. ఇంకా అదంతా చూసిన హీరోయిన్ తను చనిపోకూడదు అనేసి ఇంకా ఆ స్టెప్ బ్రదర్కి అయితే సపోర్ట్గా మాట్లాడుతూ ఉండదు. స్టెప్ వాడైతే వాడి దగ్గర చాలా టాలెంట్ ఉంది, చాలా పర్ఫెక్ట్, చాలా కేపబుల్, హీరో కంటే బాగా ఇదవుతాడు అనేసి అనగానే తన వైఫ్ గురించి తప్పుగా అంటాడా. ఇంకా హీరో అయితే ఒక వార్నింగ్ ఇవ్వగానే సార్ తప్పైపోయింది, కాకపోతే మీ వైఫ్ మీకు సపోర్ట్ చేయకుండా మీ స్టెప్ బ్రదర్కి సపోర్ట్ చేస్తుంది కదా, అందుకోసమనే మీకోసమనే మాట్లాడుతున్నాను అనగానే ఆ స్టెప్ మామ్కి అయితే చాలా కోపం వస్తుందా. ఇంకా హీరో కూడా చాలా కోపంగా తను ఏది చెప్తే అది ఫైనల్, తను చెప్పిందే ఇక్కడ అందరూ చేయాల్సిందే అనేసి విత్ నాతో సహా అనేసి అని చెప్పగానే తనకి నేనంటే ఇష్టం ఇప్పటికైనా అర్థమైందా బ్రో అనేసి అనగానే వీడు అటు తిప్పి ఇటు తిప్పి నా హస్బెండ్ని బుల్లింగ్ చేస్తూ ఉన్నాడు, నాకు చాలా కోపం వస్తుంది, నేను చనిపోతాను కాబట్టి ఇప్పుడు వీడికి సపోర్ట్ చేయాల్సిందే అనగానే ఇంకా అప్పుడే అంటూ ఉంటుంది ఈ ఆస్తి మొత్తం వాడికే వెళ్ళాలి అనేసి, ఇంకా వీడికే చాలా టాలెంట్ ఉందనేసి అందరితోనూ అంటూ ఉంటే ఇంకా అందరూ కూడా హీరోయిన్కి వాడికి ఏదో మధ్యలో రిలేషన్ ఉంది అందుకనే వాడికి సపోర్ట్ చేస్తూ ఉంది, కట్టుకున్న భర్తను కూడా వదిలేసి వాడికి సపోర్ట్ చేస్తుంది అనేసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారా. అదంతా వినే స్టెప్ బ్రదర్కి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ ఆ మాటలన్నీ విన్న హీరోకి అయితే హార్ట్ బ్రేక్ అవుతుంది. హీరోయిన్ ఎప్పుడు తనకి అంతలా సపోర్ట్ చేయలేదు, కానీ తన స్టెప్ బ్రదర్కి అలా సపోర్ట్ చేస్తుందంటే ఒకవేళ హీరోయిన్కి వాడంటేనే ఇష్టమేమో అనేసి అని హీరో ఆలోచించగానే అదంతా విన్న హీరోయిన్కి బాధ అనిపిస్తుందా. వీడికి ఇప్పటికైనా అర్థమైంది, నువ్వు హీరోయిన్ త్వరలోనే విడిపోతారు, హీరోయిన్ నాకు సొంతం, హీరోయిన్ నాదే అనగానే ఒరే పొట్టేదవా ఫోకస్ చేయాల్సింది నా మీద కదరా ఆస్తి మీద అనేసి వాడిని అనగానే వీడైతే ఇంకా సైడ్ క్యారెక్టర్ ఉంది కదా వాడైతే తెగనవుతా ఉంటాడు. అదేంటి నన్ను నువ్వు అలా అన్నావు అంటే నేను నీ గురించి తప్పుగా లేదు, ఈ ఆస్తి అంతా నీదే, నువ్వే సొంతం చేసుకో, నువ్వే క్యాపబుల్ దీనికి అనేసి అని అంటున్నాను అనగానే నీకు నేనంటే ఎంత ప్రేమో కదా అనేసి తన చేయి పట్టుకోగానే ఇప్పటికైనా అర్థమైందా నువ్వు హీరోయిన్కే సొంతం అనేసి, ఇంకా హీరోనా సొంతం అనేసి స్టెప్ సిస్టర్ అయితే ఆలోచిస్తూ ఉంటుందా. ఆ ఆలోచన వినగానే తనకైతే చాలా కోపం వస్తుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అనేసి ఇంకా ఆ చెల్లెల్ని అయితే మన హీరోయిన్ తిడుతుందా. ఇంకా వీడైతే చేపట్టుకోగానే ఆ కోపం వచ్చిన మన హీరోయిన్ అయితే పక్కకు దోసేస్తుంది, నా కొడుకుకి సూపర్ టాలెంట్ ఉంది, ఏ అమ్మాయి అయినా నా కొడుకు చుట్టూ తిరగాల్సింది అనుకోగానే నీకు ఇప్పటికే నా అర్థమైంది కదా వాడి దగ్గర ఏ టాలెంట్ లేదు, నాకే టాలెంట్ ఉంది, నువ్వు నన్నే చేసుకోవాలనేసి వాడైతే హీరోయిన్కి హార్ట్ సింబల్ చూపిస్తాడా. అది చూసిన మన హీరోయిన్కి పిచ్చ కోపం వస్తుందా. ఇంకా అంతే వాడిని పట్టుకుని ఉతికి ఆరేసేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్, ఇప్పుడు దాకా వాడిని అంతలా పొగిడింది కదా ఇప్పుడు ఎందుకు వాడిని అలా కొడుతుంది అనేసి ఇంకా అనుకోగానే ఇంకా అప్పుడే ఆ స్టెప్ మమ్మ అయితే వస్తుంది, అవును కదా నేను వీడికి సపోర్ట్ చేయాలి కానీ వీడిని ఎందుకు కొడుతున్నాను, నాకేమైందబ్బా అనేసి అని ఆలోచిస్తూ ఉంటుందా. ఇంకా అప్పుడే దీనికైతే గుర్తొస్తూ ఉంటుంది హీరో ఎట్టు వెళ్ళిపోయాడా అనేసి. ఇంకా హీరో గారికేమో ఈ స్టెప్ సిస్టర్ అయితే మత్తిచ్చేసి ఉంటుందా డ్రగ్. ఇంకా అంటే వీడి దగ్గరికి వచ్చి మిస్బిహేవ్ చేయాలనుకుంటే ఇంకా మన హీరో అయితే పరిగెత్తుకుని అయితే బయటికి వెళ్ళిపోగానే నిన్ను అనవసరంగా కొట్టానే, కంగారులో నిన్ను కొట్టేశాను అనుకుని ఇదైతే పరిగెత్తుకుని వస్తుందా. ఇంకా అప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడనమాట. ఏంటి నువ్వు నన్ను కావాలని కొట్టలేదా, పొరపాటున కొట్టావంటే నేను పొరపాటునే కొట్టాను, నేను కావాలని కొట్టాలనుకోలేదు, అంటే నేను నీకు ఇష్టమేనా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనగానే ఆ మాటలన్నీ విన్న హీరోకి అయితే రక్తం మరిగిపోతూ ఉంటుంది, నువ్వు ఉతికి ఆరేసేద్దామా అనుకోగానే చూసావా నువ్వంటే ఇష్టం లేదు వాడంటేనే ఇష్టం అనేసి స్టెప్ సిస్టర్ అయితే ఎక్కిస్తూ ఉంటుంది, నీకు నేనంటేనే ఇష్టం, నువ్వు నాకంటే చాలా ఇష్టం, నేను లేకపోతే నేను బతకలేను అనేసి మన హీరోతోటి అంటూ ఉంటుందా. కానీ మన హీరో దాన్ని దేకడం కూడా దేకడు, ఇంకా వచ్చి స్టెప్ బ్రదర్ని అయితే పక్క దోసేసి మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళి వైఫీ నాకు ఎవరో డ్రగ్ ఇచ్చారు, నువ్వే నాకు హెల్ప్ చేయాలి అనేసి మన హీరో గారు ముద్దు పెట్టబోతా ఉంటే స్టెప్ బ్రదర్ అయితే వచ్చి వాడిని అయితే పక్కకి లాగి పడేస్తారా. ఇంకా అక్కడ ఆ ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారు, హీరోయిన్ నాదంటే నాదనేసి స్టెప్ సిస్టర్ కూడా మధ్యలో దూరి హీరో నాకే కావాలి అనేసి ఇంకా అటు ఇద్దరికి ఒక్కరికొక్కరు లాక్కుంటూ ఉంటారా. అది చూసిన హీరోయిన్కి అయితే చాలా కోపం వస్తుంది, ఆపండి
మమ్మీ ఏంటి పిల్లల్లాగా ఇచ్చి గొడవలు మరీ చైల్డిష్గా అనిపించట్లేదా అనగానే ఇంకప్పుడే ఈ స్టెప్ బ్రదర్ అయితే చూసావా తనకి నేనంటేనే ఇష్టం అనగానే ఇంకా ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ అయితే ఎగిరితంతా ఉంటుంది. అది చూసిన ఈ స్టెప్ సిస్టర్కి అయితే హరడులు. వీడు కూడా షాక్ అయి చూస్తూ ఉంటాడా, మన హీరో కొట్టు వాడిని ఇంకో రెండే అనేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే మన హీరోయిన్ మాత్రం వినదనమాట. ఉతికారేసి వాడిని అయితే లాక్కెళ్తా ఉంటుందన్నమాట. అది చూసిన మన హీరో అయితే నన్ను వదిలేసి వాడిని తీసుకెళ్తున్నామని కానీ ఇప్పటికైనా అర్థమైందా అనేసి ఆ స్టెప్ సిస్టర్ అంటూ ఉంటుందా. మన హీరోయిన్ ఎందుకు లాక్కెళ్తుంది, వాడికి మెరుపు షాక్ ఇచ్చి వాడిని చంపేయాలనుకుంటా ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ చేయాల్సిన పని మిస్ఫైర్ అయింది కాబట్టి మన హీరోయిన్ ఇప్పుడు చనిపోతుంది. అలా చనిపోకుండా ఉండాలి కాబట్టి దానికి ఆ మెరుపు దాడికి వేరే ఎవరైనా కావాలి. అందుకని స్టెప్ బ్రదర్ని అయితే తీసుకొచ్చి ఆ మెరుపుకి అడ్డు పెడుతుందా. ఇంకా అంతే, ఇంకా మన హీరోయిన్ పడిపోతుంది, వాడు పడిపోతాడనమాట. ఇంకా ఇలా అయితే డైరెక్ట్గా మన హీరోయిన్ మీద మెరుపు పడలేదు కాబట్టి ఈ నవలకి వాడే మెయిన్ హీరో కాబట్టి వాడిని మన హీరోయిన్ని కూడా బతికిచ్చేస్తుంది. అందుకోసమనే మన హీరోయిన్ ఈ ప్లాన్ వేసి ఉంటుంది. అందుకనే వాడిని లాక్కొచ్చి ఉంటుంది. కానీ మన హీరో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. కానీ మన హీరోయిన్ లేసాక వాడిని లేపుతూ ఉంటే లేకపోతే వాడికి తొక్క పంచిస్తుందా. పంచి ఇవ్వగానే వాడు లేస్తాడు. నేను ఎక్కడున్నాను, నేనేం చేశాను, నేను అసలు ఎవడిని అనేసి అని అనుకుంటా ఉంటాడా. నువ్వు ఎవడవైతే కానీ ఇంకా అప్పుడే మన హీరోకి డ్రగ్ ఇచ్చారనేసి హీరో ప్రమాదంలో ఉన్నారని తెలియగానే నన్ను వదిలేసి వెళ్ళిపోకు అనేసి గట్టిగా అయితే అరుస్తూ ఉంటారా. దానికి ఆ భూమే పగిలిపోయినట్టుగా అయితే చూపిస్తారనమాట. నా వైఫీ, నా లవరు, నా ఫ్లవరు, నిన్ను వదిలేసి ఉండలేను అనేసి తన షూను పట్టుకుని హీరోయిన్ అనుకుని రొమాన్స్ చేస్తూ ఉంటాడు దాంతో. ఇంకా మన హీరోయిన్ అయితే పరిగెత్తుకుని వచ్చి హీరో ఎక్కడున్నారనేసి ఎదుగుతూ ఉంటే ఈ స్టెప్ సిస్టర్ మాత్రం తనైతే సెడ్యూస్ చేయాలనేసి తనతోటి రొమాన్స్ చేస్తూ దొరికిపోవాలనేసి అనుకుంటా ఉంటుందా. ఇంక హీరో స్టెప్ మామ్ కూడాను హీరోయిన్ చెల్లెలతోటి వాడికి అఫైర్ ఉందనేసి వాడు హీరోయిన్ చెల్లెలతో ఉంటున్నాడనేసి చెప్పి తీసుకెళ్తా ఉంటే ఆహా ఈ దెబ్బకి హీరోయిన్కి బ్రేకప్ అయిపోతుంది. ఇంకా హీరోయిన్ నాదే అనేసి ఈ స్టెప్ బ్రదర్ కూడా హ్యాపీగా వాళ్ళతో జాయిన్ అయ్యి వస్తూ ఉంటాడా. ఇంకా వాళ్ళందరూ కలిపి రూమ్లోకి రాగానే ఆ రూమ్లో ఉన్న సీన్ చూడగానే అందరూ షాక్ అవుతారు. అక్కడ హీరోయిన్లు ఉంటారు, ఆ స్టెప్ సిస్టర్ అయితే ఉండడు. ఇంకా అదంతా చూసిన వీళ్ళ నాన్నైతే వాళ్ళ స్టెప్ మామని పట్టుకుని నా కొడుకు గురించి లేనిపోని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చు, ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నావా అనగానే ఇంక అప్పుడే మన హీరోయిన్ వచ్చినట్టుగా ఆ స్టెప్ సిస్టర్ని కొట్టి పంపించేసి హీరోకి చూసుకుంటే ఆ డ్రగ్ పవర్ చాలా ఎక్కువ అయిపోతుందా. ఇంకా డాక్టర్ వచ్చి దానికి ట్రీట్మెంట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఇంకప్పుడే మన హీరోయిన్ అయితే తనైతే కిస్ చేస్తుందా. ఇంక వాడు కూడా కిస్ చేస్తూ నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అనుకున్నా, మా అమ్మ తర్వాత నేను మా అమ్మలాగా ప్రేమించింది నిన్నే, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయావేమో, నేను అనాథని అయిపోయానేమో అనేసి అనుకున్నాను అనగానే ఆ మాటలు విన్న మన హీరోయిన్ చాలా ఎమోషనల్ అవుతుంది. నువ్వు ఎప్పటికీ అనాథవి కావు, నేను నీతో ఉన్నంతకి నీకేమీ కాదు అనేసి తనైతే వాడిని గట్టిగా కిస్ చేస్తుందా. అప్పుడే స్టెప్ మామని అయితే నా కొడుకుని ఎందుకు ఇలా ఇరికిచ్చావు, నా కొడుకు పరువు తీయాలనుకున్నావుగా, రా నీకు పనిష్మెంట్ ఇస్తాననేసి తన్ని తీసుకెళ్ళగానే మావగారు అప్పుడే కంగారు పడిపోయి వెళ్ళిపోకండి, మీ బర్త్డే కోసం నేను ఒక పెద్ద గిఫ్ట్ని కూడా రెడీ చేశాను అనేసి తనైతే ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇంకా ల్యాప్టాప్లో రికార్డ్ అయిన థింగ్ని అయితే చూపిస్తుందా. ఇంకా ఈ స్టెప్ మమ్మే ఆ స్టెప్ సిస్టర్కి ఇచ్చి ఇంకా డ్రగ్ అయితే హీరోకి ఇప్పించుంటుందా. అది చూడగానే తమ్ముడికి అయితే షాక్ అనమాట. ఏంటమ్మా నువ్వే కావాలని చేసావా అనగానే ఇదంతా ఫేక్ వీడియో క్రియేట్ చేసి నన్ను ఇరికించాలనుకుంటుంది, నాకేమీ సంబంధం లేదు హస్బెండ్ అనేసి ఇంకా వాళ్ళని అయితే బతులాడుతూ ఉంటుందా. ఇదే కాదు ఈవిడి గారు తన సొంత హస్బెండ్నే చంపేసి మీ దగ్గరికి వచ్చింది, అలాగే హీరో మదర్కు కూడా పాయిజన్ ఇచ్చి చంపేసింది అనగానే ఇంకా ఆ మాటలు విన్న వాళ్ళందరూ కూడా తిన ఆస్తి కోసం ఎంతకైనా చేస్తుంది అనగానే ఆ మాటలన్నీ విన్న తినైతే షాక్ అవుతుంది. దీనికి ప్రూఫ్స్ లేవు కానిగానే నా దగ్గర ఎందుకు ప్రూఫ్స్ లేవు, ప్రూఫ్స్ ఉన్నాయి, నీకు ప్రూఫ్స్తో సహా అన్నీ నిరూపిస్తాను, ప్రూఫ్స్ లేకుండా మీకు ముందు చెప్పడానికి నేను ఏమైనా పిచ్చిదాన్ని అనగానే ఏం జరుగుతుంది ఇక్కడ, తను చెప్పేది నిజమేనా అనగానే అవును మామగారు ఇప్పటికీ కూడా మీకు అర్థం కాలేదా, ఇన్ని ప్రూఫ్స్ చూపించినా కూడా నిజమేనా అని అడుగుతున్నారండి, మీ అమాయకత్వానికి నాకు జాలేస్తుంది అనగానే ఏంటి నిజంగానే నీకు సొంత హస్బెండ్ని చంపేసి నా వైఫ్ని కూడా చంపేసి వచ్చావా అనగానే నువ్వు తన మీద నిందలు వేస్తున్నావని నాకు అనిపిస్తుంది అనగానే మావయ్య గారు ఇంత చెప్పినా కూడా మీకు నిందలు వేస్తున్నట్టు అనిపిస్తుందా అనగానే ప్రూఫ్స్ ఏమున్నాయో చూపించమనండి అప్పుడు మాట్లాడమనండి, నా హస్బెండ్ని నేను చంపేశానని ప్రూఫ్స్ ఎవరికి దొరకవు, అది ఎప్పుడో ముగిసిపోయిన కథ, దాన్ని ఎవరికి తెలియదు కదా అనేసి అని అనుకోగానే ఏంటి ముగిసిపోయిందని మీరు అనుకుంటున్నారు అత్తగారు, అదేమీ ముగియలేదు, అతను బతికే ఉన్నాడు,
ఇంకాసేపుల్లోనే అతను మీ ముందుకొస్తారు అనగానే, అబద్ధాలు చెప్పటానికి అలా ఒక హద్దు ఉండాలి. ఎప్పుడో చనిపోయిన వ్యక్తి ఇప్పుడు నా ముందుకొస్తాడు అంటే నమ్మటానికి నేనేమైనా పిచ్చిదాన్నా అనగానే, హస్బెండ్ ఇంకా ఆవిడ నమ్మట్లేదు కాబట్టి మీరు ఫోన్ చేసి పిలవండి. అతన్ని స్వయంగా చూస్తేనే ఆవిడ నమ్ముతుందేమో అనగానే, ఇంక అప్పుడే హీరో ఎవరికో ఫోన్ చేస్తాడా? ఇంకా ఫోన్ చేయగానే, అమ్మ నిజం చెప్పు, నువ్వైతే నాన్నేమీ చేయలేదు కదా అనేసి కొడుకు అడుగుతాడా? వాళ్ళందరూ చెప్పేది నిజమేనా? నువ్వు మా నాన్ని చంపేశావా అనేసి ఈ కొడుకైతే అడుగుతూ ఉంటే, ఏంట్రా వాళ్ళ మాటలు విని వాళ్ళు కావాలని చేస్తున్నాడు, నీకు ఆస్తి రాకూడదని తను డ్రామా చేస్తుంది అనేసి అనగానే, డ్రామానా? ఎవరిది డ్రామానో ఇప్పుడే మీకు నిరూపిస్తాను, అతను వచ్చేస్తూ ఉండాలి, పాటికి వచ్చేసాడా అనేసి మన హీరోయిన్ చూడగానే, ఇప్పుడు కనుక వాళ్ళు చెప్పింది నిజమని ప్రూవ్ అవ్వాలి, నీ పని చెప్తాను అనగానే, నువ్వు నా జీవితాన్ని నా కొడుకు జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావు కదా, నాకు ముందు నుంచి తెలుసు నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని మీ ఇద్దరు అనుకుంటున్నారని, నువ్వు నా హస్బెండ్ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు, నేను నీ కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనుకోలేదని మన హీరోయిన్ అనగానే, చెప్పేవన్నీ అబద్ధాలు అనేసి అనగానే, నేను చెప్పేవి అబద్ధాలా? అతన్ని చూడగానే నీకు అర్థమవుతుంది అనగానే, ఇంకప్పుడే మన హీరో అంటాడు, అతను వచ్చేస్తున్నాడు చూడండి అనగానే, ఇంకా అప్పుడే తిన హస్బెండ్ అయితే వస్తాడు, అంటే స్టెప్ మమ్మ హస్బెండ్ అయితే వస్తాడు. నువ్వు నన్ను చంపేయాలనుకున్నావు, నాకు క్యాన్సర్ అని తెలియగానే నువ్వు నన్ను చంపడానికి మనుషుల్ని పంపించావు, వాళ్ళ దగ్గర నుంచి నేను ఎలాగో అలా బతికి నీ ముందుకు వచ్చాను, నన్ను ఎందుకు చంపావు, నన్ను ఎందుకు నా డబ్బులన్నీ కాజేసి నన్ను ఎందుకు చంపావు, హీరో ఫాదర్ తోటి ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు, వాళ్ళ అమ్మని ఎందుకు చంపావు అనగానే, నా కొడుకు కోసమే నీ కొడుకు కోసమే అంతా చేశాను అనేసని తనే నిజమంతా ఒప్పేసుకుంటుందా? ఇంకప్పుడే ఆ పిఏ అయితే మాస్క్ తీసేస్తాడా? ఇంకా వీడు వేరే ఎవరో కాదు, హీరో పిఏ తోటి ఇలా నాటకం అయితే మన హీరోయిన్ ఆడించుంటుంది. ఇప్పటికైనా అర్థమైందా తిన నిజ స్వరూపం? అందుకోసమనే హీరోని చంపాలని, హీరో ఆస్తి కాజేయాలని అనుకుంటా ఉంది అనగానే, ఇంకప్పుడే హీరో నానైతే తంతాడా? ఇంకా అదంతా చూసి నీ స్టెప్ సిస్టర్ అయితే వణికిపోతా ఉంది. ఇంకా వాళ్ళ మా అమ్మకే ఆ గతి పట్టిందంటే ఇంకా నాకు వేరేలా ఉంటుందా? ఇంకా హీరోకి సెడ్యూస్ చేయాలనుకున్నాను, హీరోకి డ్రగ్ ఇచ్చాను, వీళ్ళిద్దరి మధ్యన గొడవ పెట్టాలనుకున్నా, వీళ్ళకి కనుక నేను కనపడానంటే నా పని అయిపోతుంది, నాకు మెయిన్ లీడ్ వద్దు, ఏమీ వద్దు, నేను బతుకుంటే చాలు అనేసి తనైతే పారిపోతూ ఉంటుందా? ఇంకా దీని పని అయిపోయింది అనేసి మన హీరోయిన్ అనుకుంటా ఉంటే, నిన్ను ఎంత నమ్మాను, నా కొడుకుని కూడా దూరం పెట్టి నిన్నే నా జీవితం నా సర్వస్వం అనుకున్నాను, కానీ నా కొడుకునే చంపాలనుకున్నావు కదా అనేసి ఇంకా తన్ని తిడుతూ ఉంటే వాడైతే చాలా బాధగా చూస్తుంటాడు. ఏంటి పెద్ద శుద్ధపూసలా మాట్లాడుతున్నావు, నా మాటలు విని నీ వైఫ్ని నువ్వు టార్చర్ చేయలేదా? నీ కొడుకుని కూడా టార్చర్ చేసావంటే నీకు నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే నేను చెప్పిన మాటలు వింటావా అనగానే, నువ్వు ఇప్పుడు ఇదంతా చెప్తున్నావా, నువ్వే కదా వాడి మీద నాకు ఎక్కేసింది అనగానే, నేను చెప్పగానే నువ్వు విన్నావంటే ఇంకా వాడి మీద నీకు నిజమైన ప్రేమ ఏమున్నట్టుగా అనేసి వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటుంటే, సరే మీ గొడవలు ఆపితే వీటిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి అనేసి ఇంకా పోలీసుని వెళ్తే పిలిపిస్తుందా? నువ్వు ఎప్పటికీ నన్ను అరెస్ట్ చేయించలేవు, ఈ ఆస్తంతా నాదే, ఈ ఆస్తంతా నా కొడుక్కే చెందాలి, నా కొడుక్కి కాకుండా ఇంకా వేరే ఎవరికి దక్కనివ్వని అనేసి స్టెప్ మమ్మ అయితే అరుస్తూ ఉంటుందా? ఇంకా అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి వాడిని అయితే అరెస్ట్ చేస్తూ ఉంటే, మా అమ్మని కాపాడండి నా స్టెప్ బ్రదర్ అంటూ ఉన్నా, నీ అమ్మకి నీకు ఇక్కడ స్థానం లేదు అనేసి వాళ్ళ నాన్న చెప్పగానే ఇంకా తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుందా? ఇంక ఈ స్టెప్ సిస్టర్ కూడా నేను ఇక్కడి నుంచి పారిపోయానంటే నా పని అయిపోతుంది అనేసి తాను వెళ్ళిపోతుందా? ఇంకా ఆ పార్టీకి వచ్చిన గెస్టులు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే హీరో ఫాదర్ అయితే, నన్ను క్షమించినానా, నీ విషయంలో నేను చాలా క్రూరంగా ప్రవర్తించాను అనగానే, ఈ పిఏ అయితే ఆ హీరో కసి చాలా జాలిగా చూస్తూ ఉంటాడా? ఇప్పుడు చెప్తున్నారా నాన్న ఈ మాట, ఎప్పుడో చెప్పాలి, నన్ను కిడ్నాప్ చేసి నన్ను చంపుతున్నాను అనేసి మీకు ఫోన్ చేసినప్పుడు అప్పుడు కనీసం మీరు పట్టించుకోలేదంటే అది స్కామ్ కాల్ అనుకున్నాను, అది నిజమైన ఫోన్ అనుకోలేదు అనగానే, ఫోన్ అనుకోలేదా? వాడు నన్ను చంపేశాడు నాన్న, చంపేశాడు, నేను మళ్ళీ రీబోర్న్ అయ్యి మళ్ళీ నా జీవితాన్ని నేను దక్కించుకోవాలంటే, రీబోర్న్ అయ్యావు కదా, మళ్ళీ ఇదంతా మర్చిపోయి నా దగ్గర అంటే ఎప్పటికీ జరగదు నాన్న, మిమ్మల్ని క్షమించటం ఎప్పటికీ జరగదు, అమ్మని చచ్చిపోతున్నా పట్టించుకోలే, నేను చచ్చిపోతున్నానన్నా మీరు పట్టించుకోలేదు అనేసి మన హీరో చాలా బాధగా ఉంటే, ఏంట్రా ఏం పట్టించుకోవాలన్నా, ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావంటే నా వల్లే కదా, నేను ఇచ్చిన ఆస్తి వల్లే కదా అనేసి వాళ్ళ నాన్న అలా మాట్లాడుతుంటే మన హీరోయిన్కి ఆ మాటలు అయితే అస్సలు నచ్చవన్నమాట. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నాతో మర్యాదగా ఉన్నావు అంటే ఈ ఆస్తి అంతా నీదే అంటే, నువ్వు అక్కర్లే, నీ ఆస్తి అక్కర్లే, ఇప్పుడు దాకా జరిగింది చాలు, ఇప్పటికైనా మీకు పక్షతాపం ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఈ సుమిత్తైనా మీరు లేరు, మీరు అసలు ఎప్పటికీ మారారు నాన్న, మీకు నేను కానీ మా అమ్మ కానీ మా ప్రేమ కానీ మీకు అవసరం లేదు, మీకు ఆస్తి డబ్బు అంతస్తులే చాలు, మీతో నాకు ఇంకా మిగతా సంబంధం లేదు, నేను మీ కొడుకునే కాదు, నాకు నా హీరోయిన్ ఉంటే చాలు, మీ ఆస్తిపాస్తులు కూడా అవసరం లేదు అనేసి మన హీరో తన చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడా? ఈ డ్రామాని ఇక్కడితో ఎండ్ చేసేస్తారు. ఈ డ్రామా ఎలా అనిపించింది, మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, హైప్ అనే ఆప్షన్ ఇచ్చేయండి.